అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణుశివాత్మకం తరుణార్కప్రభం శాంతం రామదూతం నమామ్యహం. వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోః వాయువాదికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. ఈ పావన క్షేత్రంలో వెలసి అనుగ్రహిస్తున్న సీతారామ లక్ష్మణ ఆంజనేయ పరబ్రహ్మమునకు నమస్కరిస్తూ ఆదిశంకరులు రచించినదిగా భావించబడుతున్న శ్రీరామకర్ణామృతంలో నిన్నటి రోజున రామచంద్రమూర్తి యొక్క అనేక మంత్రమూర్తులు మనం దర్శించుకున్నాం. అదేవిధంగా క్షీరసాగర మధ్యంలో శ్వేతద్వీపంలో రమ్యమైనటువంటి స్వర్ణగిరి శిఖరంపై పారిజాత మూలంలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి దర్శన వైభవాన్ని కూడా చెప్పుకుని అతడు తారక బ్రహ్మము. తారకము అంటే మోక్షం ఇచ్చున్నది అని అర్థం. తారక మంత్రము అంటే మోక్షం ఇచ్చే మంత్రం. ఆ మంత్ర స్వరూపుడు ఆయన, అది మోక్షకారకుడు. అటువంటి తారక బ్రహ్మ నమో నమస్తే అని చెప్తూ శాస్త్రాభ్యాసములు
వేదాధ్యయనములు, తీర్థస్నానాలు, యాగ వ్రత జపాలు, యోగాభ్యాసాలు ఇవి చాలు. ఇంకా అన్ని పాతకములు పోగొట్టే రామస్మరణ మహిమ ఒక్కటి ఉత్కృష్టమైనది అని చెప్తున్నారు. దీని ఉద్దేశంలో ఏంటంటే ఇవన్నీ పరమార్థం కాదు, కానీ అవన్నీ చెయ్యాలి. అవి చేయడం వల్ల లభించవలసింది నిరంతర భగవత్ స్మరణ. ఇది చాలా ముఖ్యమైనది. అందుకే ఈ సాధనలు చేస్తూ భగవత్ స్మరణ చేయాలి. చివరికి ఈ సాధనల పరమావధిగా భగవత్ స్మరణలోనే మనం మిగిలిపోవాలి అని శంకరులు తెలియజేస్తున్నారు. అటు తర్వాత వరుసగా 3 శ్లోకాలు కదావా సాకేతే అని మాట వస్తుంది. దీని భావం ఏంటంటే కదా అంటే ఎప్పుడో అని అర్థం. నాకెప్పుడు ఆ భాగ్యం లభిస్తుందో అంటున్నారు. ఏమిటా భాగ్యం అంటే సరయూ తీరంలో అయోధ్య నగరంలో రాముణ్ణి ఆ భవన సింహాసనంలో చూసే యోగం ఎప్పుడో అని తాత్పర్యం. ఈ భావనలో నాకు ఎప్పుడు వస్తుంది కదా ఆ యోగం అని భావిస్తూ ఉంటే భావంలో ఇప్పుడే వస్తుంది, ఎప్పుడూ కాదు. ఇక్కడ భావం ప్రధానమైనటువంటిది. ఇలాంటి భావాలు మనకి అనేక సాహిత్యాల్లో కనబడుతుంటుంది. ఇదే శంకరులు శివానంద లహరిలో కదావా కైలాసే కనకమణి సౌదే సహగణైర్వసన్ శంభోరగ్రే అంటారు. కైలాసంలో శివుడి ముందు కూర్చొని ఏ సాంబా అనే యోగం నాకెప్పుడో అనో మాట. ఇలాగే కదా నిలింప నిర్ఝరీ నికుంజ కోటరే వసన్ వినిముక్త దుర్మతి సదా శిరస్త మంజలిం వహన్ విలోల లోల లోచనో లలామపాల లగ్నక శివేతి మంత్రముచ్చరన్ సదాసుఖీ భవామ్యహం అని తాండవ స్తోత్రంలో కూడా మనం చదువుతుంటాం. అంటే భక్తుడు ఏమని భావిస్తాడంటే ఆ పరమాత్మ ధామంలో పరమాత్మను చూసే యోగం నాకెప్పుడో అంటారు. భక్తులకి ప్రధానమైనవి కొన్ని ఉన్నాయట. నామం, రూపం, లీలా, ధామం. ఈ 4 దేవతా భక్తులకు చాలా ముఖ్యం. దానితోనే సాధన పరిపూర్ణమవుతుంది. ఏ దేవతను ఉపాసిస్తున్నామో ఆ దేవత నామం లేదా మంత్రం, ఈ 2 కలిపి ఒకటే చెప్పాలి, నామం. రెండవది ఆ దేవతా రూపం. మూడవది ఆ దేవత చేసిన దివ్య కృత్యాలని లీలలు అంటారు. ఈ 3 అనుష్ఠిస్తూ దేవతా ధామాన్ని దర్శించాలి. ఈ ధామం కూడా భక్తులకు చాలా ముఖ్యమే. అది శివభక్తులకు శివధామములు, విష్ణు భక్తులకు విష్ణుధామములు, శక్తి భక్తులకు శక్తిధామములు కూడా చెప్పబడుతున్నాయి. అందుకే ఏ దేవతా ఉపాసకుడికైనా ఈ 4 ప్రధాన నామ రూప లీలా ధామములు. ఇక్కడ రామభక్తులకు ధామం ఏదంటే అయోధ్యయే ధామం. ఎప్పుడు అయోధ్య నగరానికి వెళతానా అని తహతహలాడతాడు. అలా భావనతో వెళ్ళవచ్చు. ఎప్పుడు దొరుకుతుందో ఆ భాగ్యము అని అనుకుంటూ వర్ణిస్తూ ఉంటే ఇప్పుడే దొరుకుతుందని భావిస్తూ మనందరం ఇప్పుడే అయోధ్య వెళ్ళడానికి సిద్ధంగా ఉండొచ్చు. అయితే క్రమం చూపిస్తున్నారు. ఏకంగా భవనంలోకి వెళ్ళిపోగలమా? భవనంలో మళ్ళీ రాజభవనంలోకి వెళ్ళగలమా? అందులో అంతఃపురంలోకి వెళ్ళగలమా? లేదా ఆయన దర్బార్లోకి ప్రవేశించగలమా? అవన్నీ భావనతో మనం చేయవచ్చు. అయితే అయోధ్య క్షేత్రంలో నేటికి సూక్ష్మ భూమికలో ఈ దివ్యమైనటువంటి వైకుంఠ స్వరూపం ఉంది అక్కడ. అందుకే అయోధ్య అనే పేరు వైకుంఠానికే ఉన్నది అని శాస్త్రం చెప్తున్నది. అయోధ్య అంటే ఇతరులు దాడి చెయ్యలేనిది, ఎదుర్కొనలేనిది అని అర్థం. అదేమిటై ఉంటుంది అంటే వైకుంఠం. అది అందరూ పొందలేరు, దాన్ని దాడి చేయలేరు. అలాగే అయోధ్య కూడా దుష్టులెవరు శత్రువులెవరు దాడి చేయలేని విధంగా ఇక్ష్వాకువంశ ప్రభువులు పాలన చేశారు. వైవస్వతమను మొదలుకొని అనేక మంది సూర్యవంశ ప్రభువులు దాన్ని పాలన చేసినప్పుడు ఇతరులు దాడి చేయడానికి వీలు లేనిదిగా ఉంటూ నామం సార్థకమయ్యిందాయా అన్నాడు. కానీ అయోధ్య అనేటువంటి పేరు వేదముల్లో ఉన్నటువంటి పేరే. ఆ మాటకొస్తే వేదవేద్యుడే నారాయణ స్వరూపమే అయోధ్య గనక అయోధ్య అనే మాట చాలా విశేషమైనది. పైగా ఏ దుఃఖము దాడి చెయ్యలేనిది, పాపము దాడి చెయ్యలేని నిర్మలమైన సచ్చిదానంద ధామమే వైకుంఠము. అదే అయోధ్య అని అర్థం ఇక్కడ. కానీ అయోధ్య అనే మాట పరంధామమునకు పేరు, వైకుంఠ ధామమునకు పేరు. కానీ వైకుంఠ విభూతి అయోధ్యలో ఉంది. మామూలు మన కంటికి అక్కడ మట్టి బిల్డింగులు కనబడతాయేమో కానీ సూక్ష్మ భూమికలో ఆ సరయూ నది వైకుంఠంలో విరజానది అంత గొప్పది. అక్కడకు సూక్ష్మ భూమికలో దివ్యమైన రత్నభవనం ఉంటుంది. ఆ రత్నభవన మధ్యంలో దివ్య సింహాసనం ఉంటుంది. దానిలో సీతారామచంద్రమూర్తి పరివార సహితుడే కొలువు తీరి ఉంటాడు. ఇది భక్తులు ధ్యానించవలసినది. ఆ ధ్యానాన్ని క్రమంగా సరయూ తీరం నుంచి అయోధ్యలోకి తీసుకువెళ్ళే విధానం ఇక్కడ 3 శ్లోకాల్లో అత్యద్భుతంగా చూపిస్తున్నారు రామకర్ణామృతంలో. కదావా సాకేతే విమల సరయూ తీర పులిని సమాసీన శ్రీమద్ రఘుపతి పదాబ్జే హృది భజన్ అయే రామస్వామిన్ జనకతనయా వల్లభ విభో ప్రసీదేతి క్రోశన్ నిమిషమవ నేష్యామి దివసాం. మనకి ఇష్టమైన చోటు ఇష్టమైన వ్యక్తులు ఉన్నప్పుడు సమయం తెలియదండి. అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంటుంది. అలాగా నేను
రోజులను కూడా నిమిషాల్లాగా ఆ సరయూ నదీ తీరంలో గడిపే యోగం నాకు ఎప్పుడు లభిస్తుందో అంటున్నారు. అది ఎలా ఉన్నదంటే సాకేతే. ఇక్కడ సాకేతం అనే పేరు కూడా అయోధ్యకు మరొక పేరు. సాకేతము, అయోధ్య, ఇది ప్రధానంగా రెండు నామములు మనకు కనపడుతున్నాయి. సాకేతము అంటే అర్థం కిత జ్ఞానే అనే ధాతువు ప్రకారంగా సాకేతము అంటే జ్ఞానభూమి అని అర్థం. ఇక్కడ పరమాత్మ జ్ఞానము ఆనందము రెండిటి స్వరూపం. అది సాకేతం జ్ఞానాన్ని మనకు తెలియజేస్తున్నది. అటువంటి జ్ఞానస్వరూపమైన సాకేతంలో విమల సరయూ తీరపులిని, నిర్మలమైన సరయూ నది యొక్క ఇసుక తిన్నెలపై కూర్చొని శ్రీమద్ రఘుపతి పదాబ్జే హృది భజన్, రామచంద్రమూర్తి యొక్క పాదపద్మాల హృదయంలో ధ్యానిస్తూ. ఎక్కడ? సరయూ నదీ తీరంలో. ఏమండి ఇక్కడ కూడా ధ్యానించవచ్చు కదా అంటే, ధామంలో ధ్యానిస్తే దగ్గరతనం ఎక్కువ కదా, అందుకు ఆ మాట చెప్తున్నారు. సరయూ నదీ తీరములో ఉన్న ఇసుక తిన్నెల మీద కూర్చొని రఘుపతి యొక్క పాదపద్మాల హృదయంలో ధ్యానిస్తూ తాదాత్మ్యంతో అయే రామస్వామిన్ జనకతలయా వల్లభ విభో ప్రసీద, హే రామస్వామి సీతాపతి ప్రసీద అంటే నన్ను అనుగ్రహించు అంటూ అలా అనడమే నాకు యోగం. ఆ ధ్యానిస్తూ సరయూ తీరంలో రామా అని అంటూ నిమిషమివ నిశ్యామి దివసాన్, రోజులను నిమిషాల్లా గడిపే యోగం కదావా ఎప్పుడు లభిస్తుందో అన్నారు. ఇప్పటివరకు సరయూ తీరం కదా, ఇప్పుడు ఊర్లోకి వెళ్ళాడు. నెమ్మదిగా చనువిస్తూ ఉంటే దగ్గరికి వెళ్ళడం ఉంటుంది. అదేవిధంగా సరయూ తీరం నుంచి ఊర్లోకి వెళ్ళారు. ఊర్లో ఎక్కడ అంటే కదావా సాకేతే తరుణ తులసీ కాననతలే నివిష్టం తం పశ్యన్ అవిహిత విశాలోర్ధ్వతిలకం అయే సీతానాథ స్మృతజనపతే దానవజయిన్ ప్రసీదేతి క్రోశన్ నిమిషమివ నిశ్యామి దివసాన్. సాకేతంలో ఊరిలోకి ప్రవేశించి లేత తులసి వనములున్నటువంటి చోట, అంటే పచ్చని ఆకులతో తులసి చక్కగా ఉన్నటువంటి తులసి వనంలో కూర్చొని, అంటే ఈ భక్తుడి కోరిక సాకేతంలో తులసి వనంలో కూర్చొని, ఎందుకంటే తులసిలో విష్ణు సాన్నిధ్యం ఉంటుంది. అందుకే రామచంద్రమూర్తి తులసి ప్రియుడు. అందుకే తులసి వనంలో కూర్చొని, పైగా తులసి వనంలో కూర్చొని ధ్యానం చేసిన 1,000,000 రెట్ల ఫలితం అండి మంత్రానికి కానీ ధ్యానానికి కానీ. అందుకే తులసి వనంలో కూర్చొని ఊర్ధ్వతిలకధారి అయినటువంటి రామచంద్రమూర్తిని ధ్యానిస్తూ అయే సీతానాథ స్మృతజనపతే దానవజయిన్, హే సీతాపతి స్మరించే వారికి ప్రభు అయినటువంటి దైత్య సంహారక అంటే రాక్షస సంహారక ప్రసీద ఇతి క్రోశన్ నిమిషమివ నిశ్యామి దివసాన్. ఇలా అంటూ రోజుల్ని నిమిషాల్లో గడిపే యోగం వస్తుంది ఎప్పుడో అన్నాడు. ఇప్పుడు ఊళ్ళోకి వచ్చాడు, తులసీవనంలో కొంతసేపు చేశాడు. సరయూ తీరంలో చేసిన ఫలంగా ఊళ్ళోకి రాగలిగాడు, అందులో తులసీవనానికి రాగలిగాడు. అక్కడ చేసిన సాధనకి ఫలంగా ఏకంగా రామ దర్బార్లో ప్రవేశించాడు. ఆయనతో పాటు మనము వెడుతున్నాం. కదావా సాకేతే మణిఖచిత సింహాసనతలే సమాసీనం రామం జనకతనయాలింగితతనుం అయే సీతారామ త్రుడిత హరధన్వన్ రఘుపతే ప్రసీదేతి క్రోశన్ నిమిషమివ నిశ్యామి దివసాన్. అక్కడ రామచంద్రమూర్తి యొక్క సభాభవనంలో రత్నఖచితమైన సువర్ణ సింహాసనంపై సీతాసమేతుడై ఉన్న రామచంద్రమూర్తిని చూస్తూ అయే సీతారామ త్రుటితహర ధన్వన్, శివధనుర్భంగం చేసినటువంటి హే సీతారామ రఘుపతే ప్రసీద అంటూ కాలాన్ని సులభంగా గడిపేటువంటి యోగం నాకు ఎప్పుడొస్తుందో అంటూ సరయూ తీరం నుంచి అయోధ్యలోకి, అయోధ్య నుంచి రామ భవనంలో రామ సన్నిధిలోకి హృదయాన్ని తీసుకువెళ్ళాడు. ఇక్కడ ఈ భావనల విశేషము సీతారామ అనే శబ్దము ఇంచుమించు ప్రతి శ్లోకంలో వచ్చింది. మొదటి శ్లోకంలో జనకతనయా వల్లభ అన్నాడు, అది సీతారామ. తర్వాత సీతానాథ. అయోధ్యకు మీరు వెళ్ళి వింటే రామ శ్రీరామ అనే రామం ఎక్కడ వినబడదండి. సీతారాం 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 ఇదే వినబడుతూ ఉంటుంది. వాళ్ళు సీతారామును కలిపి ఒకటిగా చూస్తారు, అది యోగం. మన పంచాయతన రూపం వర్ణించాం, గుర్తుందా? పాదముల దగ్గర హనుమంతుడు ఒకటి, వెనకాల లక్ష్మణుడు ఒకటి, భరతుడు శత్రుఘ్నుడు మొత్తం 4, మధ్యలో రాముడు. కానీ సీతారాములు కానీ 5 అని చెప్పాం. సీతారాములు అంటే 6 అనాలి కదా, అంటే సీతారాములు కలిపి ఒకటే, అది తెలుసుకోవాల్సిన సీతారామ పరబ్రహ్మం అది. అందుకే అయే సీతారామ, వాళ్ళిద్దరిని విడదీయలేము. ఇదే కొంతమందికి శ్రీ విద్యోపాసకులకి రామకథ అమ్మవారి చరిత్రగానే కనబడుతుందిట. శివశక్త్యైక్య రూపిణి అని చెప్పినట్లుగా ఆ తత్వం పరమేశ్వరుడు పరమేశ్వరి, ఆ ఏకత్వము రామాయణంలో కనబడినట్టు ఇంకెక్కడా కనబడిందండి. అంత విశేషమైన అంశం. అందుకే సీతారామ అనే మాట అంత శక్తివంతమైనది. సీతారామ తత్వం గురించి సీతమ్మ ఒక చోట రాముడు ఒక చోట చెప్తారు. సుందరకాండలో
సీతమ్మ చెప్తుంది రావణాసుడితో, అనన్యా రాఘవేణాహం భాస్కరస్య ప్రభాయథ అంటుంది. మళ్ళీ అగ్నిప్రవేశ ఘట్ట అయిన తర్వాత రాముడు సీతమ్మ గురించి చెప్తాడు, సీతమ్మకి ఏ దోషము లేదని నాకు తెలుసు, లోకాపవాదం తొలగించడానికి, సత్యం రుజువు కావడానికి నేను మౌనం వహించాను అన్నాడు. ఆయనమే అగ్నిలో ప్రవేశించమని చెప్పలేదు, ఆ తల్లే ప్రవేశించింది. ఆ తర్వాత సీతమ్మ గురించి చెప్తాడు, ఈమె అత్యంత పవిత్రురాలు అంటూ అనన్యాహి మయా సీత భాస్కరేణ ప్రభాయథ అంటాడు. అక్కడ సీతమ్మ ఏమన్నది ఇక్కడ రాముడు అదే అన్నాడు. నిజానికి సీతమ్మ అదందని రాముడికి తెలియదు, రాముడికి తెలియనప్పుడు ఆవిడంది. మళ్ళీ ఇప్పుడు రాముడు అన్నాడు, అంటే ఇద్దరూ ఒకేలా ఆలోచిస్తారనడానికి ఇదొక ఉదాహరణ అండి. ఏమన్నాడు ఇందులో, సూర్యుడికి వెలుగు ఎలాగో నాకు సీతమ్మ అలాగా అన్నాడు. అది గొప్ప విషయం. ఇక్కడ సీతారాముల యొక్క అనుబంధము సూర్యునికి కాంతికి ఉన్న అనుబంధం. బహుశా ఇలాంటి ఉపమానం ప్రపంచ సాహిత్యంలో ఇంకెక్కడా కనబడదండి. భార్యాభర్తల అనుబంధం అంటే వీడనిది వీడనిది. అందుకే సీతారామ అనే అనాలి, సీతా సహితుడైనటువంటి రాముడు. అందుకో మంత్రం మనకుంది, రామాయ రామభద్రాయ రామచంద్రాయ. ఈ మూడు మహామంత్రములను చెప్పుకున్నాం. వేధసే, వేధసే అంటే సృష్టికర్త అని అర్థం. బ్రహ్మకి వేధస్ అనే పేరుంది, కానీ బ్రహ్మకు కూడా బ్రహ్మయ్యన. యో బ్రహ్మాండం విదదాతి పూర్వం అన్నారు కదా, హిరణ్య గర్భం జనయామాస పూర్వం అని. బ్రహ్మకు కూడా ఆది అయినటువంటి వాడు గనక వేధసే. రఘునాథాయ నాథాయ, రఘునాథ అంటే రఘువంశంలో పుట్టిన ప్రభువు గనక రఘునాథుడు. కానీ రఘువంశానికే పరిమితం కాదు, నాథుడు, అందరికీ నాథుడే గనక నాథాయ అన్నారు. కానీ సీతాయాపతయే నమః, అది చాలా ముఖ్యమైనటువంటి మాట. అందుకే దీన్ని కూడా మహామంత్రంగా పెద్దలు చెప్తూ ఉంటారు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాపతయే నమః అని ఆ సీతారామచంద్ర వరబ్రహ్మమునకు మనం నమస్కారం చేసుకుని తర్వాత అయోధ్య ఎలా ఉంటుందో వర్ణిస్తున్నారు. ఇటీవలే అయోధ్య వెళ్ళి వచ్చిన ఒక అనుభవం జ్ఞాపకంగా గుర్తుకొస్తుంటే ఇందులో వర్ణించినవి యథాతథంగా ఉన్నాయనిపిస్తుంది. అయితే మనం రామ జన్మభూమిలో బాలరాముని ఆలయాన్ని సాధించగలిగాం రామకృప వల్ల. 500 ఏళ్ల పోరాటం వల్ల అక్కడ స్వాభావికంగా ఉన్న రామమందిరమే విక్రమాదిత్యుడు ప్రతిష్ఠ చేసిన దాన్ని తర్వాత మ్లేచ్ఛులు ఆక్రమించి విధ్వంసం చేస్తే మన రామాలయాన్ని మనం తెచ్చుకోవడం కోసం అనేక 100 ఏళ్ళు పోరాటం తర్వాత మనకు సిద్ధించింది. అయితే ఈ ఆలయ నిర్మాణం కాకముందు కూడా అయోధ్యలో అడుగడుగునా రామనామం తప్ప మరొకటి వినబడదండి. అయోధ్య వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది ఈ విషయం. అయోధ్యలో రామనామం తప్ప మరొకటి వినబడదు, ఎప్పుడు రామనామమే. అక్కడ రామమందిరములు తప్ప మరొకటి లేవు అయోధ్యలో. అయోధ్యలో ఆఖరికి తినకూడని పదార్థాలు దొరకవు, మద్యము కూడా ఉండదు అయోధ్యలో. ఇవన్నీ తెలుసుకోవాల్సి, అంత పవిత్రంగా అయోధ్య ఎప్పుడూ రామమయంగానే ఉంటుంది. ఆలయం కోసం ఘర్షణ జరిగినప్పుడు, ఆలయం వచ్చినప్పుడు మాత్రమే కాదు, ముందు నుంచి అయోధ్య అది ఇప్పటికీ అలాగే ఉన్నది. ఎక్కడ పెడితే అక్కడ రామనామమే. 7000 రామమందిరాలు అయోధ్యలో ఉన్నాయి, లెక్కపట్టి చెప్పినవి ప్రధానమైనవి. ఇంకా చెప్పాలంటే అయోధ్యలో ప్రతి ఇల్లు రామమందిరమే, బృందావనంలో ప్రతి ఇల్లు కృష్ణ మందిరమే, అలాగే ఉంటాయి అవి. రామమయంగా, అంతా రామమయం అనే మాట అయోధ్యలో మనకు కనబడుతుంది నేటికి కూడా. అందుకే తర్వాత 2 శ్లోకములు కూడా ఎంత అద్భుతంగా చెప్తున్నానంటే, మార్గే మార్గే సాఖినాం రత్నవేది వేద్యాం వేద్యాం కిన్నరీ బృందగీతం గీతే గీతే మంజులాలాప గోష్ఠి గోష్ఠ్యాం గోష్ఠ్యాం త్వత్కథ రామచంద్ర. ప్రతి మార్గంలో అంటే ప్రతి వీధిలో రత్నవేదికలు ఉన్నాయి, చెట్లున్నాయి, చెట్ల కింద రత్నవేదికలు అంటే రత్నములు తాపిన అరుగులు ఉన్నాయి. అరుగుల్లో కిన్నరీ గణము, అప్సరసులు మొదలైన వాళ్ళు, గంధర్వులు కిన్నరులు కూర్చొని పాటలు పాడుతున్నారు. పాటలు చాలా మధురంగా ఉన్నాయి కనుక ప్రతి వీధిలో రత్నవేదికలు, ప్రతి రత్నవేదిక మీద కిన్నరీ గంధర్వ బృందములు, ప్రతి కిన్నరీ గంధర్వ బృందముల్లో అందమైన పాటలు, ప్రతి అందమైన పాటలో రామకథే ఉన్నది అని చెప్తున్నారు ఇక్కడ. ప్రతి పాట రామకథ. అందుకే పాడితే రామయ్య పాటలే పాడాలన్నారు. నిజమే, భగవత్కథా గానం లేనప్పుడు ఆ గానం దేనికండి? అందుకే పలుకు రామమయం కావాలి. రామా నీ పాటే పాట, రామా నీ మాటే మాట అన్నాడు త్యాగయ్య. నీ పాటే పాట. అందుకే అయోధ్యలో ప్రతి చోట ఆ అరుగుల మీద కూర్చొని కిన్నరీ బృందము, గంధర్వ బృందము వీళ్ళందరూ కలిసి రామకథాగానం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తూ అక్కడ వృక్షే వృక్షే వీక్షిత పక్షి సంఘా సంఘే సంఘే మంజులామోద వాక్యం వాక్యే వాక్యే మంజులాలాప గోష్ఠి గోష్ఠ్యాం గోష్ఠ్యాం త్వత్కథ రామచంద్ర.
ప్రతి చెట్టు మీద పక్షులు ఉన్నాయి. ప్రతి పక్షి అందముగా కూతలు కూస్తుంది. పైగా కొన్ని పక్షులు శబ్దములు విని విని అనుకరిస్తాయి. చిలకలు, గోరువంకలు మొదలైన పక్షులు మాటలను అనుకరిస్తుంటాయి. అయితే నిరంతరం రామకథే రామకథ అక్కడ వినబడ్డంతో ఆ కొమ్మల మీద కూర్చున్న వృక్షంపై ప్రతి కొమ్మ మీద పక్షి, ప్రతి పక్షి గొంతులో పాటలు, ప్రతి పాటలో రామకథే ఉన్నది. ఆఖరికి పక్షులు కూడా రామకథాగానం చేస్తున్నాయి. అది అయోధ్య అని అందముగా వర్ణన చేశారు ఇక్కడ. ఇంతవరకు మన అయోధ్య రాముడిని చూసాం. ఇప్పుడు మరొక రాముడిని చూపిస్తున్నాడు. రాముని యొక్క అన్ని మంత్రమూర్తులు చూడడానికి మనకు ఆధారమైన ఒకే ఒక్క గ్రంథము రామకర్ణామృతం అండి. రామభక్తులకి ఇది రసకలశం. ఈ శ్లోకాలు చాలు వాళ్ళకి మాటమాటికి రామకథను స్మరించుకుంటూ తరించిపోవడం కోసం. ఇప్పుడు చూపిస్తున్న రాముడు శివరాముడు. రాముడు శివరాముడు ఏమిటి అని కొందరికప్పుడే గొంతులో పచ్చివలక్కాయ పడచ్చు. ఎందుకంటే తత్వదృష్టి ఉన్న వాళ్ళకి మాత్రం అది ఉండదండి. తత్వతః పరమాత్మ ఒక్కడే. ఆయన్నే విష్ణువని, కృష్ణుడని, రాముడని, శివుడని ఉపాసన చేస్తున్నామని సనాతన ధర్మం. వారి మధ్య భేదం చూపించకూడదు. ఒకరిని ప్రధానంగా కొలుచుకోవచ్చు కానీ ఇతరుల్ని కించపరచరాదు, భేదము చూపించరాదు. అది వేద విరుద్ధము, తెలుసుకోండి ఇక్కడ. అటువంటి వాడు ముక్తి రాదు. అభేద దర్శన జ్ఞానం అని పెద్దలే తెలియజేస్తున్నారు. ఈ సంస్కారం ప్రతివారికి ఉండాలి. అప్పుడు సనాతన ధర్మం మొత్తం రక్షింపబడుతుంది. అయితే ఇది శాస్త్రంలోని మాట, మనం ఎవరు చెప్పక్కర్లే. శాస్త్రంలోనే రాముల్లో శివుణ్ణి చూడడం, రాముల్లో విష్ణువుని చూడడం, రాముల్లో బ్రహ్మమును చూడడం ఉన్నది. మనం ఏ దేవతను ప్రధానంగా ఉపాసిస్తామో ఆ దేవత బ్రహ్మ విష్ణు శివాత్మకమై ఉంటాడు. ఎందుకంటే పరమాత్మ అంటేనే సృష్టి స్థితి లయ కారకుడు. సృష్టి స్థితి లయ అంటే బ్రహ్మ విష్ణు రుద్ర. బ్రహ్మ విష్ణు రుద్రాత్మకమైన పరమాత్మని మనం విష్ణువునో శివుడునో కొలుచుకుంటున్నాం. శక్తి అని కూడా ఆరాధన చేస్తున్నాం. కనుక ఈ దృష్టి ఉంటే చాలు. ప్రతి ఉపాసకుడికి ఆ ఉపాస్య దైవం ఎక్కువే. అందుకే ఆ ఉపాస్య దైవాన్ని ఇంకొకరు కించపరచరాదు. కించపరిస్తే దోషం కూడా. ఈ సంస్కారం అందరికీ కలుగ్గాక అని మనం ప్రార్థన చేసుకున్న ఈ సమయంలో ఇంకొకరిని కించపరచరా, తక్కువ చూడకూడదు. పైగా మనం ప్రధానంగా దేవతను ఆరాధిస్తుంటే ఇతర దేవతలు ఆ దేవతకు భక్తులుగా వర్ణిస్తారు. అది ప్రతి ఉపాసనలో ఉంటుంది. శివోపాసనలో శివభక్తులు అందరి దేవతలు, విష్ణు ఉపాసనలో విష్ణు భక్తులు అందరి దేవతలు. కానీ ఇది పట్టుకుని మీ దేవుడు మా దేవుడు భక్తుడు అనడం కూడా దూషణ వాక్యమే అవుతుంది. అలా అన్నంత తప్పు లేదు, కానీ దృష్టి తప్పు. అది తెలుసుకోవాల్సింది. ఇవి గ్రహించి మనం చూడాలి. అంతేకాదు మన దైవాన్ని సర్వదేవతాత్మకంగా చూడగలిగేది అది పెద్ద గొప్ప విషయం అండి. అందుకే నారాయణాత్ బ్రహ్మాజాయతే, నారాయణాత్ రుద్రోజాయతే, నారాయణాత్ ప్రజాపతయ ప్రజాయంతే అని వేదవాక్యం మన ప్రమాణంగా ఉంది. బ్రహ్మ విష్ణు రుద్రులందరూ ఆయన నుంచే వచ్చారు. అంటే పరబ్రహ్మము అని అర్థం ఇక్కడ. కానీ ఆయన శివుడుగా విష్ణువుగా కూడా దర్శించవచ్చు. దాని మంత్రశాస్త్ర ప్రమాణం ఉన్నది. అదేవిధంగా రామాయణ పారాయణ చేసే విధానం ఒకటి ఉంది. ఒక్కొక్క కాండకి ఒక్కొక్క విధంగా రాముని ధ్యానించాలి అని ఒక క్రమం మనకి పారాయణ క్రమంలో సంప్రదాయపరంగా వస్తున్నటువంటిది. బాలకాండకు ఒక ఫలం ఉంది. మన సుందరకాండ మాత్రమే గొప్పది అనుకుంటాం, కానీ సందేహం లేదు సుందరకాండ గొప్పది, మకుటాయమానం రామాయణంలో. కానీ ప్రతి కాండకి మహిమ ఉంది. ఒక్కొక్క కాండకి ఒక్కొక్క ఫలం చెప్పారు. మళ్ళీ కాండల్లో మళ్ళీ ఒక్కొక్క సర్గకి ఒక్కొక్క ఫలం. అందుకే రామాయణం అంతా వేదసమం అని చెప్పడానికి కారణం మహిమాన్వితమైన మంత్రరాశి రామాయణం. అందులో బాలకాండకు ఒక రాముణ్ణి ధ్యానించాలి, అయోధ్యకాండకు ఒకటి, అరణ్యకాండకు మరొక విధంగా, కిష్కింధకాండలో రాముణ్ణి ఎలా ధ్యానించాలో చెప్తూ జటాజూటము ధరించినటువంటి రాముని ధ్యానించాలి. శంభు రూపం రామం అన్నారు. శివరూపుడైన రాముడిని ధ్యానించాలి అన్నారు. అంటే రాముడిలో విష్ణువు బ్రహ్మ శివుడు ముగ్గురు కనబడతారు. అంటే బ్రహ్మ విష్ణు శివాత్మకమైన నారాయణుడే రాముడు. ఆయన నారాయణుడిలో సందేహం లేదు. నారాయణుడు సర్వదేవతాత్మకుడు కనుక రాముడు కూడా సర్వదేవతాత్మకుడుగా కనబడతాడు. శివరామ రూపం ఎలా ఉంటుంది అనేది మంత్రశాస్త్రం వర్ణిస్తున్నది. అది ఈ శ్లోకంలో మనకు కనబడుతుంది. 18 చేతులు రాముడు కనబడతాయి ఇక్కడ. మనకు సాధారణంగా 2 చేతులు రాముడు చాలామందికి తెలుసు. విష్ణు రాముడు అన్నప్పుడు పైన శంఖచక్రములతో 4 చేతులు రాముడు తెలుసు. 18 చేతులు రాముడిని ఇప్పుడు చూపిస్తున్నారు. దుర్గాదేవిలో మహిషాసుర మర్దిని 18 చేతులు. ఇక్కడ ఈయన కూడా 18 చేతులతో ప్రకాశిస్తున్నాడు. 18 పూర్ణ సంఖ్య, పూర్ణత్వానికి సంఖ్యం అది 18. కలిపితే 1, 8, 9 అవుతుంది. అష్టాదశ సంఖ్య భగవద్గీత అధ్యాయాల దగ్గర నుంచి అన్ని 18 ప్రాధాన్యం మనకు తెలిసినదే. అది 18 పూర్ణత్వానికి సంకేతం. ఆ పూర్ణ రామరూపం 18 చేతులతో ఉన్న శివరామ రూపాన్ని, అదో మంత్రస్వరూపం. ఇది మంత్రస్వరూపం కనుక దీని మీద చర్చలు ఉండవు. ఆ మంత్రం ఉపాసించేవాడికి అది సత్యం. దౌర్భిఖడ్గంచ శూలం డమరుమసి ధనుశ్చారు బాణం కుఠారం శంఖం చక్రం చ ఖేటం హలముసల గదా భిందివాలంచ పాశం
విద్యుద్వహ్నిశ్చ ముష్టింతభయవరకరం బిభ్రతం శుభ్రవర్ణం వందే రామం త్రినేత్రం సకల రిపుకులం మర్దయం తం ప్రతాపై. 3 కన్నుల రాముడండి ఈయన. 3 కన్నుల విష్ణు రూపాలు. ఇది ఒకటి, నరసింహస్వరూపం ఒకటి. నరసింహుడు కూడా త్రినేత్రుడు. అదే నరసింహస్వరూపంలో కూడాను పాదముల నుంచి కటి వరకు బ్రహ్మరూపము, కటి నుంచి కంఠం వరకు విష్ణు రూపము, కంఠం నుంచి పై వరకు కూడాను శిరస్సంతా రుద్ర రూపము అని చెప్పారు ఇక్కడ. ఆనాభేర్ బ్రహ్మణో రూపం ఆగళాద్వైష్టవం వపు ఆశేషాదృద్ర రూపం తం తదగ్ర సర్వతశివమని నృసింహ సహస్రంలో కనబడుతుంది. అక్కడే చెప్తున్నారు. అంటే త్రిమూర్త్యాత్మకమైన నారసింహ పరబ్రహ్మమును అక్కడ చూపిస్తున్నారు. అందుకు త్రిమూర్త్యాత్మకంగా ధ్యానిస్తే చాలండి, మరొకటి కాదు. అలా నరసింహుడు 3 కన్నుల వాడు, రాముడు 3 కన్నుల వాడు. రాముడు నరసింహుడే. ఉత్తిష్ట నరసార్దూల అన్నప్పుడు నరుల్లో శార్దూలం వంటి వాడని పెద్ద పులి వంటి వాడే అన్నారే కానీ సింహం కూడా ఆయనే. నరసింహయోహో అని ఒక మాట మనకు కనబడుతుంది. రామలక్ష్మణులు నరసింహులు. అలాంటి వాళ్ళ ముందు నువ్వు కుందేలు వంటి వాడివయ్యా, కుక్క వంటి వాడివి అంటుంది సీతమ్మ రావణాసురుడితో. అక్కడ నరసింహయో అంటుంది. వాడు సింహస్వరూపులే. అదే నరసింహుడు ఎలాగో రాముడు కూడా అంత ప్రతాపమూర్తి. ఆ తీవ్రత ఎక్కడ చూపిస్తుందంటే సకల రిపుకలం మర్దయంతం ప్రతాపై. తన ప్రతాపములతో సర్వశత్రు సమూహాన్ని నశింపజేసేటువంటి ఆ రామచంద్రమూర్తి 3 కన్నుల రుద్రుడు ఇందులో కనబడుతున్నాడు. మొత్తం 18 చేతులు వరుసగా వర్ణిస్తున్నారు. ఆ భుజాల్లో ఏవే ఉన్నాయో చూపిస్తున్నారు. దోర్భిహి చేతులతో, ఖడ్గం అంటే కత్తి, శూలము అంటే త్రిశూలము. ఇక్కడ ఆయుధాల్లోనే దేవతాతత్వం ఉంటుందండి. ఆయుధాలు బట్టి ఏ దేవతాతత్వం అందులో ఉందో చెప్పచ్చు. 18 ఆయుధాలు చెప్పారంటే ఇందులో ఎందరి దేవతాతత్వములు ఉన్నాయో పరిశీలించాలి. త్రిశూలము, డమరుకము, కత్తి, మరొకటి చిన్న అసి అంటే మళ్ళీ ఖడ్గం వేరు, అసి వేరు. ఖడ్గం అంటే చాలా పెద్ద కత్తి. ఇంకోటి చొరకత్తి అంటారే, అలాంటిది ఒకటి ధరించి ఉన్నాడు. దాని తర్వాత బాణము, చాపము అంటే బాణము, ధనుస్సు, గొడ్డలి. బాణము ధనుస్సు అంటే రామతత్వం. త్రిశూలము, గొడ్డలి, డమరుకం అనగానే శివతత్వం కనబడుతుంది. గొడ్డలి, శంఖము, చక్రము ఇది ఎవరిదో మీకు తెలిసినది. డాలు, నాగలి, రోకలి, గద, బిందివాలం అనబడే ఒక ఆయుధం, పాశము, అగ్ని, ఇంకొక ఆయుధం పిడికిలు పట్టేట అలాగే ముష్టి అంటే పిడికిలు. ఇది ఒక ఆయుధం అండి. అంటే దానితో కూడా దెబ్బ కొట్టచ్చు. అది ఒక ఆయుధం. మరొకటి అభయహస్తం ధరించాడు. ఇలాగా మొత్తం 18 చేతులతో తెల్లని రంగు కలిగినటువంటి రాముడు. తెల్లని వర్ణం అంటే రుద్రుని యొక్క, శివుని యొక్క వర్ణం తెల్లగా ఉంటుంది. అందుకే శుభ్రవర్ణం, త్రినేత్రం. ఇది రుద్రస్వరూపుడైన రాముని వర్ణన, సకల దేవతారూపుడైన రాముని వర్ణన. మహిమాన్వితమైన రూపాన్ని ధ్యానిస్తే చాలు దివ్యమైన రక్షణ లభిస్తుంది, శత్రు సంహారం జరుగుతుంది. కనుక ఈ దివ్య రాముని మనం నమస్కారం చేసుకుందాం. ఈ భేద ప్రవృత్తిని వ్యాపింపజేస్తున్న శత్రు సమూహాన్ని దునుమాడడానికై ఈ రామచంద్రమూర్తిని మనం ధ్యానిస్తూ దోర్భిఖడ్గంచ శూలం డమరుమసి ధనుశ్చారు బాణం కుఠారం శంఖం చక్రంచ ఖేటం హలముసల గదా భిండివాలంచ పాసం విద్యుద్వహ్నిశ్చ ముష్టింతభయవరకరం బిభ్రతం శుభ్రవర్ణం వందే రామం త్రినేత్రం సకల రిపుకులం మర్దయం తం ప్రతాపై. అయితే ఇక్కడ రామ నామం గురించి మనం అనేక అర్థములు కొన్ని చెప్పుకున్నాం. గుర్తున్నాయి కదా, మర్చిపోతారా? రామ అంటే అందమైన వాడు, రామ అంటే ఆనంద స్వరూపుడు, ఆనందం కలిగించువాడు అని అర్థం చెప్పుకున్నాం. మరొక అర్థం ఇవాళ చెప్తున్నారు. రామ అనే 2 అక్షరములు కూడాను ఎలా వచ్చాయి అనే దాన్ని రామ రహస్యోపనిషత్తులోని వాక్యం చెప్తోంది. షడక్షరస్య మంత్రస్య మాహాత్మ్యం శివో జానాతి తత్వతః. రామాయ నమః, దానికి శ్రీ పెడితే శ్రీరామాయ నమః అయింది. ఈ 6 అక్షరాల మంత్రం యొక్క మాహాత్మ్యము రామతత్వం తెలిసిన శివుడికి మాత్రమే తెలుసు అని చెప్తూ శ్రీరామ మంత్ర రాజస్య సమ్యగర్థ అయముచ్యతే. రామమంత్రానికి ఎన్ని అర్థాలు చెప్తున్నాడంటే ఇది అర్థము అని చెప్తున్నది. ఇది రామరహస్యోపనిషత్తులోను కొంత, రామతాపినీయోపనిషత్తులోను కూడా కనబడుతుంది. ఎవరు రామమంత్రోపాసకులు వాళ్ళకి ఆ 2 ప్రమాణములు. అందులో చెప్తున్నది నారాయణ అష్టాక్షరౌచ శివపంచాక్షరే తథ. నారాయణ అష్టాక్షరేచ శివపంచాక్షరే తథ సార్థకార్ణద్వయం రామో రమంతే యత్ర యోగినః అన్నాడు. ఇది సాక్షాత్ రామరహస్యోపనిషత్తు వాక్యం.
నారాయణ అష్టాక్షరే, నారాయణ అష్టాక్షరయందు, శివపంచాక్షరే, శివపంచాక్షరయందు సార్థక అర్ణములు, అంటే సార్థకమైన 2 అక్షరాలు ఉన్నాయి, అక్కడొకటి ఇక్కడొకటి. సార్థకార్ణద్వయం రామ, సార్థక అర్ణద్వయం అంటే 2 అక్షరములు రామ అయ్యింది అన్నారు. ఇదేమిటో పరిశీలించాలంటే నారాయణ అష్టాక్షరి అంటే నమో ఓం నమో నారాయణాయ, చాలామందికి తెలిసింది. అందులో సార్థకారణం ఏది అంటే రా. ఎందుకు సార్థకారణం అన్నారు ఇప్పుడు పరిశీలిద్దాం. అలాగే నమశివాయలో సార్థకారణం మా. ఎందుకు ఆ మాట అన్నారని చూస్తే నారాయణాయ అనే మాటలో రాగాని మనం తీసేస్తే నా అయనాయ అని వస్తుందండి. అయనము అంటే ఆశ్రయము, త్రోవ, దిక్కు అని అర్థం. రా తీసేస్తే నా అయనాయ, నాకు దిక్కుండకుండా అయిపోవడానికి, తోవ లేకుండా ఉండడం కోసం అని అర్థం వస్తుంది. అంటే విపరీత అర్థం వచ్చిందా లేదా? నాయనాయ అంటే దిక్కు లేకుండా పోతాం, తోవ ఉండదు, ఆశ్రయం ఉండదు అని అర్థం వచ్చిందా లేదా? అదే రా పెడితే ఏమైందంటే నారాయణాయ, సర్వజీవ సమూహమునకు దిక్కైన వాడు అని అర్థం నారాయణ శబ్దానికి అర్థం. అంటే అది ఒక్కటి తీసేస్తే విపరీత అర్థం రాలేదు కనుక రా అక్కడ సార్థకారణంగా ఉంది. అలాగే నమశివాయకి వద్దాం. నమశివాయలో మా తీసేస్తే నా శివాయ, శివం అంటే శుభం, నా శివాయ అంటే శుభము కొరకు కాదు అని అర్థం. నా శివాయ అని జపిస్తే ఏమొస్తుందో అశుభం వస్తుంది, శుభం లభించదు. శుభం కొరకు కాదు అన్నావుగా కనుక మా కలిస్తే శుభస్వరూపుడైన శివునికై నమస్కారం, నమశివాయ అయింది. కనుక అక్కడ సార్థకారణం మా, అక్కడ సార్థకారణం రా, కనుక ఆ రా మా కలిసి రామ అయింది అని చెప్పారు. ఇది అష్టాక్షరిలో సార్థకారణం, పంచాక్షరిలో సార్థకారణం. ఈ రెండిటి కలయిక రామ అనేది శాస్త్రం చెప్తున్నమాట. ఇది గమనించినటువంటి మహానుభావుడు, రామ ఉపాసన 96 కోట్ల మంత్ర సిద్ధి పొందిన మహానుభావుడు త్యాగరాజ స్వామి వారు. ఆయనకి రహస్యం తెలుసు. అందుకే శివుడవో మాధవుడవో కమలభవుడవో ఎవరిని నిర్ణయించిరిరా, నిన్నెట్లా ఆరాధించిరిరా నరవరులు, శివమంత్రమునకు మా జీవము, మాధవ మంత్రమునకు రా జీవము, ఈ వివరము తెలిసిన ఘనులకు మృక్యదా అన్నాడు. ఇక్కడ ఈ వివరము తెలిసిన ఘనులకు నమస్కారం చేస్తున్నారు అంటే ఈ వివరం మనం తెలుసుకోవాలి. రామ అనగానే హరిహరాత్మకమైన బ్రహ్మమే మనకు కనబడుతున్నాడు. అందుకే రాముడు రామాయణం మీరు చూస్తే ఒకచోట బ్రహ్మదేవుల్లో కనబడతాడు, ఒకచోట రుద్రుల్లో కనబడతాడు, ఒకచోట విష్ణువులో కనబడతాడు, సర్వదేవతాత్మకుడుగా గోచరిస్తాడండి. అందుకే యశసా వాసవోపమః, ఇంద్రుల్లాంటి కీర్తి ఉంది. అదేవిధంగా భూమికి ఉన్నంత సహనం ఉంది, బృహస్పతికున్నంత బుద్ధి ఉంది అని రాముడు వర్ణిస్తాడు. అంటే అర్థం సర్వదేవతా విభూతులు రాముల్లో ఉన్నాయని చెప్పడం దాని యొక్క వైశిష్ట్యం. అలాంటి రామచంద్రమూర్తిని వాల్మీకే శివుల్లో చూపిస్తాడు 2-3 చోట్ల. అలాంటి దృశ్యాలు రామాయణంలో చూద్దాం. ఆ మహానుభావుడు అసుర సంహారం చేయడానికి సిద్ధపడ్డప్పుడు, అలాగే కరదూషణాదుని సంహరించేటప్పుడు ఎలా ఉన్నాడని వర్ణిస్తూ రూపం అప్రతిమంతస్య రామస్యాక్లిష్ట కర్మణ బభూవ రూపం క్రుద్ధస్య రుద్రస్యేవ మహాత్మన అన్నాడు. ఆయన ధనుర్బాణాలు తీసుకుని క్రోధంగా చూస్తూ ఉంటే అక్లిష్ట కర్మణ అంటే అసాధ్యమనేది లేని రాముడు. రాముడికి అసాధ్యం లేదండి. ఈ మాట వాల్మీకి రామాయణంలో అనేక చోట్ల వస్తుంది. హనుమంతుడే చెప్తాడు, దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్ట కర్మణ, అంటే అసాధ్యమనేది లేదు, ఆయన చెయ్యలేనిది అనేది లేదు. అలాంటి రాముడు రుద్రస్యేవ మహాత్మన, ఆయన రూపం మహాత్ముడైన రుద్రుని వలె ప్రకాశిస్తున్నాడు అని వర్ణించారు. అలాగే మొన్న కూడా కథలు చెప్పుకున్న రావణుని మూల సైన్యాన్ని అవలీలగా సంహరించి రాముడు ఒక మాట అంటాడు, మమవా త్రయంబకస్యవా అని. ఈ పని చేయగలిగేది నేను త్రయంబకుడు మాత్రమే అన్నాడు. వాళ్ళిద్దరే. అందుకే కలననిది నేను సేయంగలుగుదు, శ్రీకంధరుండొకండు సేయగలుగును, మూడవ వానికి కలుగదు, ఇది అసురమూల సైన్య ఘట ఇది అంతే అని విశ్వనాథ వారి కల్పవృక్షంలో ఆ మాటని చక్కగా తెలియజేశారు. మరొక చోట అరణ్యకాండలో రమ్యమైన శ్లోకం ఒకటి ఇస్తున్నారు వాల్మీకి. రామచంద్రమూర్తి పంచవటి ఆశ్రమానికి చేరాక గోదావరి నదిలో సీతా సమేతుడై స్నానం చేశాడు. అక్కడికి వచ్చి నిలబడ్డాడు ఒడ్డున. ఆ ప్రక్కన కొంచెం దూరంలో వినయంగా లక్ష్మణస్వామి ఉన్నాడు. ఆ దృశ్యాన్ని వర్ణిస్తున్నాడు ఇక్కడ వాల్మీకి. కృతాభిషేకో సురరాజ రామ సీతాద్వితీయ సహ లక్ష్మణేన కృతాభిషేకో గిరిరాజపుత్ర్యా రుద్రస్స నంది భగవానివేశ
కృతాభిషేకో సరరాజరామ రరాజరామ. రరాజ అంటే ప్రకాశిస్తున్నాడు రామచంద్రమూర్తి. కృతాభిషేక అంటే స్నానం చేసుకున్నవాడే రరాజ రామ. సహ రామ రరాజ. కృతాభిషేకో సరరాజ రామ. స్నానం చేసుకుని రామచంద్రమూర్తి అక్కడున్నాడు. అసలే జటాజూటం ఉంది ఆయనకి. దానికి తోడు కాస్త తడిసిపోయింది కదా, ఎంత ఒత్తుకున్న వస్త్రంతో నీటి చుక్కలు పడుతున్నాయట. ఆ ప్రక్కన సీతమ్మ ఉంది. సీతాద్వితీయ సహలక్ష్మణేన. మరోవైపు లక్ష్మణస్వామి ఉన్నాడు. దృశ్యం చూస్తే ఎలా ఉన్నదంటే, పార్వతీ సమేతుడైన గంగాధరుడు అక్కడుంటే ఆ ప్రక్కన నందీశ్వరుడు ఉన్నట్లుగా, లక్ష్మణుడు నందీశ్వరుడిలాగా, సీతారాములు పార్వతీ పరమేశ్వరుల్లా కనబడుతున్నారని చక్కని భావన చేశాడు వాల్మీకి. అంటే రాముణ్ణి శివుడుగా చూడడంలో వాల్మీకి అభ్యంతరం లేదు రామాయణంలో, కనుక మనకే అభ్యంతరం లేదు. అందుకే ఈ శ్లోకంలో కనబడుతున్నది కృతాభిషేకో సరరాజరామ సీతాద్వితీయ సహలక్ష్మణేన కృతాభిషేకో గిరిరాజపుత్ర్యా రుద్రస్సనంది భగవానివేశ. ఇలా పలు తావుల్లో మనకు కనబడుతున్నది. కనుక అటువంటి శివరాముని దర్శించి నమస్కరించుకుని, పైగా రామ అనే మాటలో చమత్కారం పద్మపురాణంలో ఒక మాట కనబడుతున్నది. ఓంకారం ఎంతో రామ అంతేనాయన అన్నాడు. లేదండి, ఓంకారంలో 3 అక్షరాలున్న అకార ఉకార మకారములు ఉన్నాయి కదా అంటే, రకార అకార మకారములు ఉన్నాయి కదా, అదే ఇది అన్నారు ఇక్కడ. కానీ ప్రణవం యొక్క మరొక స్వరూపం ఇది. అందుకే ప్రణవానికి తారకమని పేరు, మళ్ళీ రామకి తారకమని పేరు. కేవల ప్రణవం సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళే చేయాలట, అందరూ కేవల ప్రణవం చేయరాదు. ప్రణవ సహిత మంత్రం మాత్రం సంస్కార సహితమైన ఉపదేశాలు పొందిన వాళ్ళే చేస్తారు. ఎవరైనా చేయగల ప్రణవం ఏమిటాయి అంటే రామనామమే అన్నారు ఇక్కడ. అందరూ రామ 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 అంటే ఇహము పరము రెండూ లభిస్తుంది. ప్రణవం కేవలం మోక్షం మాత్రమే ఇస్తుందిట. కానీ రామనామం ఇహపర సిద్ధిని ఇస్తూ మోక్షం కూడా ఇవ్వగలదండి. అది రామనామం యొక్క ప్రత్యేకత అని రామనామ మహిమని చెప్తున్నారు. అంతేకాదు, రామనామంలో సర్వ విశ్వసారము ఉన్నది. ఎలాగంటే యథైవ వటబీజస్థ ప్రాకృతశ్చ మహాద్రుమ తథైవ రామబీజస్థం జగదేత చరాచరం అని చెప్తున్నారు. ఒక వటబీజంలో వటవృక్షమంతా ఉన్నట్లు రామ అనే 2 అక్షరాల్లో ప్రపంచమంతా ఉన్నది అన్నాడు ఇక్కడ. కానీ సర్వ విశ్వశక్తి రామలో ఉన్నది. సర్వ విశ్వవ్యాపకమైన పరమాత్మశక్తి రామనామంలో ఉన్నది. కనుక విశ్వమే రామ. రామ 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 అంటే విశ్వరూపుడైన పరమాత్మను ఉపాసించినట్లే. అని విశ్వరూపుడైన విష్ణువు రామనామంలో ఉన్నాడయ్యా. అందుకే శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానే అనడానికి అది కారణం. రామనామ మహిమ ఒక్కడి చెప్పుకున్న కొన్ని రోజులు పడుతుందండి. అందుకే ప్రతిరోజు ఎంతో కొంత రామనామ మహిమను ప్రస్తావన చేసుకుంటూ వెళుతున్నాం. ఇన్నర్థాలు దగ్గర తెచ్చుకుంటే ఇంకా అద్భుతం. అలాంటి రామనామం యొక్క వైశిష్ట్యం ఇంత గొప్పగా చెప్తూ రా ఆ మ బ్రహ్మ విష్ణు రుద్రులు ముగ్గురిని తెలియజేస్తూ ఉన్నది రామనామం. అంతే కదయ్యా. రకారో అనలబీజం స్యాత్ అకార సూర్యబీజక మకారం చంద్రబీజ అన్నారు. రా అనేది అగ్నిబీజము, ఆ అనేది సూర్యబీజము, మా అనేది చంద్రబీజము. ఇక్కడ చాలామంది పెద్దలు రామభక్తులు ఉన్నారు కనుక నేను కొంచెం సాహసించి వ్యాఖ్యానం చేస్తున్నాను. గ్రహించగలిగే వాళ్ళు గ్రహించండి. మనకు తెలియకుండా ఒక మాత్ర వేసుకుంటాం. రోగికి మాత్రలో ఏముందో తెలియదు, కానీ వేసుకుని ఆరోగ్యం పొందుతున్నాడు. కానీ మాత్రలో ఏ రకమైన ఔషధాలు ఉన్నాయి, ఏ రకమైన మందులు ఉన్నాయి, ఏ రకమైన రసాయనాలు ఉన్నాయి అనేటువంటిది వైద్యుడికి తెలుసు. అలాగే మనం రామారామ అంటాం, కానీ అందులో ఎంత శక్తి ఉంది అనేది ఋషులకు కొంత తెలుసు, భగవంతుడికి ఇంకా తెలుసు. ఎందుకంటే భగవన్నామం భగవంతుడే ధరిస్తాడు, ఎవరు తయారు చేయరు కాని పేరు. ఆయనే ఆ నామరూపంలో వస్తాడు. అందుకే రామలో ఎంత శక్తి ఉందో పెద్దలు చెప్తున్నారు. ఇప్పటి వరకు విన్నారు కదా కొంత శక్తిని. రా ఆ మ అంటే రకారం అగ్ని, అకారం సూర్యుడు, మకారం చంద్రుడు. సృష్టిలో ఉన్న సమస్త శక్తి 3 నుంచే వస్తుంది. ఎనర్జీ సోర్సెస్ అంటారు వీటిని. మనం ఒక ఎనర్జీ పొందుతున్నామంటే ఈ 3 వల్ల. సూర్యుడి వల్ల ఎంత ఎనర్జీవో మనకు తెలుసు. ఆయన కానీ లేకపోతే శక్తి క్షీణిస్తుంది. అందుకే సూర్య భగవానుల్లో భగవంతుని మనం ఎలాగో చూడాలి. కనుక సూర్యుడు శక్తికి ఆధారం మొదట. అగ్ని ఆయనలోనే భాగం కనుక ఆయనలో ఉన్న అగ్నే మనకి వేడిగా శక్తిగా వస్తున్నది. ఇక చంద్రుడు, ఆయన వల్ల పుష్టామి చౌషధీ సర్వ సోమో భూత్వా రసాత్మక అని భగవద్గీతలో చెప్తున్నాడు. చంద్రుడు రసాది దేవత, తేమకి తడికి ఆయన అధిదేవత. ఆయన వల్ల సస్యములన్నీ వస్తాయి. కనుక చంద్రుడి వల్ల మనకు ఆహారం లభిస్తుంది. అమృత కిరణుడు ఆయనకి పేరు. సూర్యుడు శక్తి ప్రదాత, అగ్ని
ఆయన స్వరూపం. వెలుగు వేడి రెండు ఆయన స్వరూపాలు కదా. కనుక ముగ్గురు మనకు కావలసినదే. ఈ మూడే సమస్త జ్యోతిష్యులకి ఆధారం. అందుకే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో అర్జునుడికి తెలియజేస్తూ యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధిమామకం అన్నాడు. అగ్నియందు, సూర్యుని యందు, చంద్రుని యందు ఏ తేజస్సు ఉందో అది నేనే అని తెలుసుకో అన్నాడు పరమాత్మ. ఎంత అందంగా చెప్పాడండి. భగవంతుడు కనబడట్లేదు అంటారు కానీ పిచ్చిన ఆయన కనబడేదంతా భగవంతుడే అని తెలుసుకో అని చెప్తుంది మన సంస్కృతి. అందుకే అగ్ని సూర్య చంద్రుల యందు భగవంతుడున్నాడని స్పృహ మనకు ఉంటే ఉదయించే సూర్యుడికి నమస్కరిస్తాం, చంద్రుడికి నమస్కరిస్తాం, అగ్నిహోత్రానికి నమస్కరిస్తాం, దీపం వెలిగించుకుని నమస్కారం చేస్తాం. అది భారతీయ సంస్కృతి. కనుక భగవంతుడిని ప్రత్యక్షంగా చూసే అలవాటు చేసుకోండి. ఇంకా సూర్యమండలంలో భగవంతుని చూడలేకపోతే వాడు ఎప్పుడూ భగవంతుని చూడలేడని శాస్త్రం చెప్తోంది ఇక్కడ. అది సూర్యమండలంలో భగవంతుడిని ఉపాసించాలి. అదే సంధ్యా సమయాల్లో సూర్యునికి నమస్కారం చేయడం భారతీయుల సంస్కారం. 2 చేతులతో సూర్యుడికి నమస్కారం చేస్తాం. కానీ ఈ మూడు శక్తులతో భగవంతుడు మనకు వ్యక్తమవుతున్నాడు. అంటే సూర్యుడే భగవంతుడు అనంగానే సూర్యుడిలో భగవంతుడు, సూర్యుని ద్వారా భగవంతుడు. కనుక పరంజ్యోతి ముందు ఈ 3 రూపాలతో ఉన్నాడని తెలుసుకోవాలి. ఈ 3 ఎక్కడున్నాయి? బయట ప్రపంచంలో కనబడుతున్నాయి కాదు, మనలో ఉన్నాయి కూడా. కానీ రాముణ్ణి మనలో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అగ్ని, సూర్య, చంద్ర మూడిట్లో ఆయనే ఉన్నాడు పరంజ్యోతి. కానీ అగ్నియందు, సూర్యుని యందు, చంద్రుని యందు ఉన్న జ్యోతే రామ. అది రామ అంటే మూడింటి యందు ఉన్నవాడు అని అర్థం. ఇది ఇలా క్రమం ఎందుకు చెప్పారు? ముందు అగ్నిని, తర్వాత సూర్యుడిని, తర్వాత చంద్రుడిని ఎందుకు చెప్పారు? కొంచెం ఆలోచించవలసినదండి. ఎందుకంటే అగ్ని ముందు చెప్పారు ఎందుకు అంటే అగ్ని ముందు ఎప్పుడు కూడా ఋగ్వేదంలో మొదటి మంత్రం అగ్నిమీలే పురోహితం, అగ్నే మొదలు. అది అగ్ని అనే మాటకే మొదలుండువాడు అని అర్థం. మొదట ఉండేవాడు ఆయనే. మనం ఏ తిన్నా మొదట తీసుకుని అరిగించేవాడు ఆయనే. సా అగ్రభుక్ విభజంతిష్టన్ ఆహారమజర కవి అని మంత్రపుష్పంలో చెప్తున్నాం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేవమహస్థిత. కనుక మొదట తినేవాడు ఆయనే. దేవతలకి నాయకుడు, లీడర్ అగ్ని అండి. అది అగ్నిముఖావై దేవాహ అనే మాట కూడా వింటుంటాం. కానీ అగ్నిస్వరూపుడు మొట్టమొదటి అగ్నినే చెప్పారు. అంతేకాదు ఇక్కడ చాలామంది అందులో నడుస్తున్న వసంత నవరాత్రులు, అమ్మవారి నవరాత్రులు. కనుక చాలామంది అమ్మవారి ఉపాసకులు తెనాల్లో ఉన్నారు. నాకు వాళ్ళు తెలుసు. ఇప్పుడు అమ్మవారి దర్శనం చేశాను, ఇక్కడికి వచ్చాను. అందులో శ్రీచక్రం చాలామందికి అవగాహన ఉంది. శ్రీచక్రంలో మొత్తం 9 ఆవరణలు ఉంటాయి. 3 మండలములు కలిపి ఒక ఆవరణ. అలా 3 మండలాలు ఉంటాయి. అది శంకరులు ఏనాంకానల భానుమండల శ్రీచక్ర మధ్య స్థితం అన్నారు. తటిల్లేఖా తన్వీం తపన శశి వైశ్వానరమయీం అని సౌందర్యలహరిలో తపన శశి వైశ్వానరమయీం అనే మాటలో కూడాను అగ్ని, సూర్య, చంద్ర ఈ 3 తేజస్సుల రూపంలో ఉన్న త్రిపుర సుందరి అన్నారు. అక్కడ త్రిపుర సుందరి, ఇక్కడ రామ అండి. సుందరి అన్న అందగత్తే, రామ అన్న అందగాడే. మొత్తం సుందరతత్వమే. ఇది తత్వదృష్టితో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. సామాన్యంగా అయితే దేవతా భేదం చూసే వాళ్ళకి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడూ ఎరుకురాదు. తత్వదృష్టి ఉన్న వాళ్ళ కోసం ఇక్కడ చెప్తున్నాం. ఇక్కడ అగ్నిమండలం, సూర్యమండలం, చంద్రమండలం ఈ 3 ప్రధానం. ప్రపంచానికి మూలం ఆ 3. అందుకే శ్రీచక్రం కూడా 3 రూపాలతో ఉంటుంది. ఈ 3 యందు ఉన్నటువంటి శక్తియే త్రిపుర సుందరి అని చెప్పబడుతున్నది. ఇక్కడ ఇవి ఎక్కడుంటాయంటే ఎక్కడో కాదు, మనలోనే ఉన్నాయి. ఇక్కడ యోగపరంగా కుండలిని చాలామందికి అవగాహన కలిగి ఉంటుంది. కుండలిని మూలాధారం నుంచి సహస్రారం వరకు వెన్ను మధ్యంలో బిసతంతు తనీయసగా ఉంటుంది. ఇందులో మొదటి 2 చక్రములు దాటగానే అగ్నిమండలం, దాని తర్వాత సూర్యమండలం అనాహత చక్రం దగ్గరకు వచ్చేటప్పటికి పాలభాగం నుంచి పై వరకు చంద్రమండలం. అంటే మనలో ప్రాణశక్తి కూడా ఎలా ఉన్నది? అగ్ని, సూర్య, చంద్ర రూపాలతో ఉన్నదండి. చంద్రమండలం పైన ఉంటుంది, కింద అగ్నిమండలం, మధ్యలో సూర్యమండలం. ఇది ప్రతివారిలో ఉంది. కనుక రామ 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 అంటుంటే మనకు తెలియకుండానే కుండలిని జాగరణ జరిగి అగ్నిమండల, సూర్యమండల, చంద్రమండలాల్లో ఉన్న చిచ్చక్తి అనుభవానికి వస్తుంది. భగవంతుడంటే ఇంతే. రూపమేమి చెప్పబడట్లేదు. కనుక రామనామం చేస్తూ ఉంటే సహజంగా కుండలిని జాగరణ జరుగుతుంది. వాడికి షట్చక్ర భేదనములు ఇవేమీ నేర్చుకుని ఆయాసపడన అవసరం లేదు. మాలో అంత ఉంది. ఇంత ఉంది కనుకనే బ్రహ్మాండ పురాణంలో, లలితోపాఖ్యానాదుల్లో, ఉపాసనా గ్రంథాల్లో శ్రీరాము లలితాంబిక అని చెప్పడం వెనకాల ఉన్నటువంటి మాట అదండి. మనోరూపేక్షు కోదండ అన్నారు కదా. ఇవి దూరాన్వయాలు కావు, ఇవి సమన్వయాలే. ఇవి తెలుసుకోవాల్సిన అంశం ఇక్కడ.
అందుకే సనాతన ధర్మంలో ఎవరు ఏ పద్ధతిలో ఉపాసించినా ఒకే చిచ్చక్తిని ఉపాసిస్తున్నారని తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే రామ అంటే అది ఎక్కడుందో ఇప్పుడు అర్థమైపోయింది కదా. అగ్నిమండల, సూర్యమండల, చంద్రమండలముల యందు వ్యాపించినటువంటి చిచ్చక్తియే రామ. ఎందుకంటే ఆత్మ అనబడేది ప్రతి వారికి ఉంటుంది. ఆత్మరూపుడే భగవంతుడు. అహమాత్మ గుడాకేశ అన్నాడు కృష్ణ పరమాత్మ. ఆత్మ యొక్క శక్తి ఈ విధంగా 3 రూపములతో వ్యాపించుంటుంది. అంటే 3గా వ్యాపించిన శక్తి ఎవరిది? ఆత్మది. ఆత్మ యందున్న శక్తి 3 కనుక రా ఆ అమ్మ అనేది మన యందు ఆత్మగా, అందరి యందు ఆత్మగా ఉన్న పరమాత్మైన రాముడే. అది రామనామంలో మనకు కనబడుతున్న మరొక అద్భుతమైనటువంటి అంతరార్థం. ఇంకోటి కూడా రామనామంలో చెప్పవచ్చు. అది రామ అన్నప్పుడు వాక్కుకి అగ్ని అధిదేవత. అగ్నిర్మే వాచిశ్రిత అని చెప్తూ ఉంటాం. వాక్కుకి అగ్ని అధిదేవత, మనస్సుకి చంద్రుడి అధిదేవత, శరీరానికి దృష్టి సూర్యుడి అధిదేవత. ఇప్పుడు 3 చెప్పుకున్నాం: వాక్కు, శరీరము, మనస్సు. మండలములు కూడా అలాగే అగ్నిమండల, సూర్యమండల, చంద్రమండలములు. ఇందులో వాక్కు ఇది చాలా ప్రధానమైనది. దీన్నే మనం వాచ అంటాం. మనస వాచ కర్మణ. అంతేకాదు 3 మనం, మరొకటి లేదు. త్రికరణాలు అన్నారు ఇక్కడ. ప్రతివాడికి త్రికరణాలు ఉంటాయి: మనసు, మాట, శరీరం. ఇంకేదైనా ఉందా చెప్పండి, ఆలోచించి రేపు చెప్తారా? మనసు, మాట, శరీరం ప్రతివారికి ఉందా లేదా? ఆ 3 చైతన్యం ఉంటేనే కదా మనం పనిచేస్తున్నాం. అందుకే శరీరంలో ఉండేటువంటి చైతన్యము, వాక్కులో ఉన్న చైతన్యం, వాక్కులో ఉన్న చైతన్యం రా, శరీరంలో ఉన్న చైతన్యం ఆ, మనస్సులో ఉన్న చైతన్యం మా. కనుక శరీరంలో త్రికరణాలలో ప్రసరిస్తున్న ఆత్మ చైతన్యమే రామ అని చెప్తున్నారు. కనుక రామ 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 అంటే త్రికరణాల పాపం పోతుంది, త్రికరణాలు శుద్ధి అవుతాయండి. ఇది తెలుసుకోవాల్సింది. ఇప్పుడు రామకి ఎన్ని చెప్పుకున్నామో చెప్పండి. ఇంత శక్తివంతమైన రామనామం అనుకునే హిందూ జన్మ దొరకడం మనం చేసుకున్న భాగ్యం అండి. ఇక్కడ ఎవడికి దొరుకుతుంది ఈ భాగ్యం? కనుక రామ అంటే ఆనందం. కనుక ఒక ఆయన అన్నాడు, అయితే ఆనందం ఆనందం అని జపం చేస్తానన్నాడు. అలా చేస్తే రాదని చెప్పాలి. ఎందుకంటే ఆనందం అనే మాటలో ఇంత శక్తి ఉందా? రామనామలో ఎంత శక్తి ఉందో చూడండి ఇక్కడ. అది అంత శక్తివంతమైనది రామం. ఎంత అంటే నేను ఎంత చెప్పాను కానీ ఇంకెంత ఉందో అది చెప్పలేము, అనుభవించడమే. ఎంతవరకు ఉపన్యసిస్తాం? అనుభవించడమే. ఎవరు జపిస్తారో వాళ్ళకి అది లభిస్తుంది. పైగా అలాంటి రామనామంకి గొప్ప సౌకర్యం ఏంటంటే ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా జపించవచ్చు. మిగిలిన బీజాక్షర మంత్రములు మాత్రం ఉపదేశాలు, సంస్కారాలు, నియమాలు, పద్ధతులు చాలా చాలా ఉన్నాయి. కానీ నామానికి అది లేవు. శక్తి మాత్రం దానికి ఏమీ తీసిపోదు. భక్తి ఒక్కటి ఉంటే చాలు. కానీ భక్తితో రామనామం అనుకుంటే ఇంకేం కావాలి? అందుకే నామముల యందు రామనామము యొక్క మిన్నదనం ఈ విధంగా శాస్త్రముల్లో చెప్పబడుతున్నది. అలాంటి రామతారక మంత్రం యొక్క అర్థాన్ని మనం ఇప్పుడు అనేక విధాలుగా చెప్పుకుంటూ వస్తున్నాం. ఇంకా విశేషమైన భావాలు చాలా ఉన్నాయి. మరొక్క అందంలోకి వెళదాం. అయితే రా ఆ మా అనేది 3గా మనకి ఉన్న 2గానే అంటాం. రామ అంటే 2 అక్షరాలే కదా, కానీ రా ఆ కలిసే కనుక 3 విడదీశాం. విడదీయకపోతే 2గా. ఇక్కడ మరొక అందం ఉందండి. సూర్యుడిని అగ్నిని విడదీయక్కర్లేదు, 2 కలిసి ఒకటే. కనుక రా అనగానే అగ్ని సూర్యుడు కలిసి ఒకటేగా. అగ్ని సూర్యుడిదే, చంద్రుడు విరిగా కనబడతాయని అగ్ని సూర్యుని అందే మనకు కనబడుతున్నది ఇక్కడ. కనుక రా అంటే అగ్ని, మొత్తం అగ్ని. మా అంటే చంద్రుడు. అగ్ని వేడి వెలుగు, చంద్రుడు చలువ ప్రశాంతత. అవునా లేదా? ఏది కావాలి మనకి? అగ్ని కావాలా, చల్లదనం కావాలా? అబ్బా మంచిదే. ఇప్పుడేది వేడి ఎక్కిపోతుంది కానీ చల్లదనం కావాలంటారేమో అనుకున్నా. 2 అవసరం మనకు తెలుసు. ఈ 2 మనలో ఉన్నాయి, లేకపోతే మన బతుకులేదు. ఈ మనలోనే కాదు, ప్రపంచమంతా 2 ఉన్నాయి. అగ్ని సోమములే. ఇది కొత్త పెద్ద యూనివర్సల్ ఫార్ములా అండి. వేదంలో అగ్ని సోమాత్మకం జగత్ అన్నారు. విశ్వమంతా ఈ 2 ఉన్నాయి, అగ్ని సోమము. ఆయుర్వేదం మీరు చదివితే ఓషధుల గురించి చెప్తూ ఓషధులన్నీ అగ్ని సోమములతో ఉంటాయండి. కొన్ని ఓషధులకి అగ్ని లక్షణం, కొన్ని ఓషధులకి సోమ లక్షణం. అందుకే అది చేస్తే, అది తింటే చలవ చేస్తుంది, ఇది చేస్తే వేడెగుతుంది అని చెప్తుంటారు కదా. కనుక ఓషధుల్లో కూడా అగ్నిశోమములు ఉంటాయి. మన శరీరంలో అగ్నిశోమం ఉన్నది. జగత్తంతా అగ్నిశోమమే. ఆఖరి యజ్ఞం చేసేటప్పుడు అగ్నిహోత్రుడు ఉంటాడు, పైనుంచి హవిస్సు వేస్తాం, అది సోమం. యజ్ఞం కూడా అగ్నిశోమాత్మకమే. కానీ అగ్నిశోమాత్మకం లేని జగత్తు లేదు. కానీ విశ్వమంతా అగ్ని సోమములు 2 రూపాలతో పరమాత్మ ఉన్నాడు. ఒకే పరమాత్మ అగ్ని సోమములు రూపొందుతున్నాడు. అగ్ని రా, సోమము మా కలిపి రామ అంటే అగ్ని సోమాత్మకమైన తత్వము. ఇంత విశేషం ఉంది.
ఇంక విడిచిపెడతామండి రామనామం ఇంత విన్నాక? విలువ తెలిసాక విడిచిపెట్టకూడదు. అందుకే విలువ చెప్పడం. విడిచిపెట్టకుండా ఉండడం కోసమే విలువ తెలుసుకోవాలి. రామనామం ఇంత విలువైనది. అందుకే ఆ రామనామముని ప్రేమగా పలికితే ఎంత బాగుంటుందండి. అందుకే ప్రేమ ముప్పిరిగొను వేళ నామము పలికేవారు ఎందరో మహానుభావులు. విలువ తెలిస్తే ప్రేమగా చూస్తాం. మామూలుగా రాయి అనుకునేది, ఎవరు పెద్ద ఆయన వచ్చేది రాయి కాదు బాబు, చాలా విలువైన రత్నం కొన్ని కోట్లు చేస్తున్నాను కానీ అవునా అని ఒకసారి తీసి కళ్ళకద్దుకోము. అలా రామనామాన్ని మనం ఇవాళ మనసారా గ్రహించాలండి. అంత విశేష శక్తివంతమైన రామనామం గురించి చిత్రం ఉపనిషత్తు మరికొన్ని అర్థాలు చెప్తోంది. వినడానికి సిద్ధమేనా? ఎంత అందంగా చెప్తున్నారంటే, ఓం చిన్మయేస్మిన్ మహావిష్ణువు జాతే దాశరథే హరౌ. స్పష్టంగా చెప్తున్నాడు. రాముడు నారాయణుడు కానీ దశరథుడి పుత్రుడు కాడండి అని కొందరు అంటారు. అవి పనికిమాలిన మాటలను మన అనాలి. ఎందుకంటే ఉపనిషత్తు ప్రారంభిస్తోంది తాపనీయ ఉపనిషత్తు. ఓం చిన్మయే అస్మిన్ మహావిష్ణువు అంటే చిన్మయుడైన ఆ మహావిష్ణువు జాతే దాశరథే హరౌ, దశరథ పుత్రుడుగా ఉద్భవించాడు కనుక దశరథ పుత్రుడు అంటేనే ఆయనకి ఇష్టం. అందుకే భద్రాచల రామచంద్రమూర్తిని రామదాసు నోరారా దాశరథి కరుణాపయోనిధి అన్నారు కనుక రాముడు దశరథపుత్రుడు అనే చెప్పబడుతున్నాడు. రఘోక్కులేఖిలం రాతి రాజతేయో మహీస్థిత. ఇది ఉపనిషత్తు చెప్తున్న వాక్యం. రాజతేయో మహీస్థితయ. స్థిత మహి అంటే భూమి యందు ఉండి ప్రకాశించాడు పరమాత్మ కనుక రాజతేయో మహి. రాజతేలో రా, మహిలో మా కలిపితే రామ అన్నాడు. అంటే భూమి యందు అవతరించి ప్రకాశించిన వాడు రాముడు. ఇది మరొక అర్థం చెప్పింది. అలాగే ఇతి లోకేషు విద్వద్భిః ప్రకటీకృత రాక్షసా ఏన మరణం యాంతి సోద్రేకతో అథవా అన్నాడు. ఎవరి వల్ల రాక్షసులు మరణాన్ని పొందారో, రాక్షసుల్లో మొదలక్షరం ఏంటి? మరణాన్ని పొందారో మొదలక్షరం మా. రామ. రామ అంటే రాక్షసులు మరణిస్తారు. చాలదండి ఇక్కడ. రాక్షసులు అంటే ఆసురీ శక్తులు అర్థం అండి. భగవద్గీతలో 16వ అధ్యాయంలో ఆసురీ శక్తులు దైవీ శక్తులని చెప్పాడు. ఈ ఆసురీ శక్తులు మనలోనూ పోవాలి, బయట పోవాలి. కానీ మనలో బయట కూడా ఆసురీ శక్తులు పోతేనే ఆధ్యాత్మిక సాధన పూర్ణమైనట్టు. ఆధ్యాత్మిక సాధన అంటే ఏమిటో కాదు, అసుర శక్తుల్ని సంహరించడమే ఆధ్యాత్మిక సాధన. అసుర శక్తులు అంటే బయట చూడకండి, లోపలే చాలా ఉంటాయి. క్రోధము, కామము ఇత్యాదులు చాలా చాలా. వీటిని సంహరింపజేసుకోవడానికి ఆధ్యాత్మిక సాధన చేయాలి. రజోగుణ తమోగుణ వికారములే రాక్షస గుణములు. వాటిని తొలగించుకొని సత్వగుణాన్ని వృద్ధి చేసుకోవడమే ఆధ్యాత్మిక సాధన. అది మన వల్ల కాకపోతే భగవంతుడు సహాయపడతాడు. కానీ మనలోనూ బయట ఉన్న ఆసురీ శక్తులను సంహరింపజేసి అనుగ్రహించేవాడే రాముడు. ఉపనిషత్తు మరొక మాట చెప్పింది, రాజతే స్వే మహిమ్ని ఇతి రామ. అందరూ భగవంతుని మహిమ వల్ల ఉంటారు, అంతే కదా. మరి ఆయన ఎవరి మహిమ వల్ల ఉంటారు? ఇది ప్రశ్న. భగవంతుని మహిమ వల్ల మనం అందరం ఉన్నాం, ప్రపంచమంతా ఉంది. ఆయన ఏ మహిమ వల్ల ఉంటాడంటే తన మహిమ యందు తాను ఉంటాడు అన్నాడు, అంతే. ఇక్కడ సూర్యుడి వల్ల వెలుగు పొందుతాం. సూర్యుడు స్వయం ప్రకాశ స్వరూపుడు, సూర్యుడికి కూడా వెలుగిచ్చేవాడు ఆయన. అందుకే తన మహిమ యందు తాను ప్రకాశించేవాడు. రాజతే స్వే మహిమ్ని. రాజతేలో రా, మహిమ్నిలో మా కలిపితే రామ అయింది. ఇలా రామనామానికి అర్థాలు శాస్త్రాలు చెప్పినవి కొల్లలు. ఇన్ని అర్థాలు కలిగిన ఒకే ఒక్క రామ అనే చిన్ని అక్షరాల మంత్రం ఎంత గొప్పదయ్యా అంటే, సప్తకోటి మహామంత్రములు ఒక ఎత్తు, రామ అనే 2 అక్షరాలు ఒక ఎత్తు అన్నారు. త్రాసులో పోస్తే వేదమంత్రములు 7 కోట్లు ఉన్నాయట, రామనామం ఒక్కటే. కానీ రామ ఒక సిబ్బెలో వేసి మరొక సిబ్బులో 7 కోట్ల మంత్రాలు వేస్తే రామమ్మ నామం ఉన్న సిబ్బె కిందకే ఉంటుంది కానీ పైకి లేవదు. అది ఇక్కడ అంత బరువండి. అటువంటిది సప్తకోటి మహామంత్ర సారము తారము అన్నారు ఇక్కడ. అందుకే తారసారోపనిషత్తు ఉపనిషత్తులో ఈ రహస్యం చెప్పబడుతున్నది. అందుకే పేరిడి నిన్ను పెంచిన వారెవరే అన్నాడు త్యాగయ్య. నీ పేరు పెట్టి ఎవరు పెంచారు కానీ వారికో నమస్కారం అయ్యా. ఎలాంటి పేరు పెట్టాడు? సర్వమతములకు సమ్మతమైన పేరు, సారతర తారక నామము, పేరిడి నిన్ను పెంచిన వారెవరే. ఇప్పుడు నేను చెప్పిన వింటే ఏ మతం వాడు కాదంటాడండి. అగ్ని సూర్య చంద్రులు ఒక్క హిందువులకు మాత్రమే ఉన్నారా? అందరికీ ఉన్నారు, అవునా లేదా? ఆనందము రామనామం. ఆనందం ఎవరికి కావాలి? అందరికి కావాలా?
కనుక రాముడు అందరి వారు, రామతారక మంత్రం అందరిది, సనాతన ధర్మమే అందరిది. అందరిది అయిన మతం పేరు సనాతన ధర్మం, దానికి మరొక పేరు హిందూ ధర్మం, దానికి ఇంకొక పేరు భారతీయ ధర్మం. అలాంటి భారతీయుల దైవం రామచంద్రమూర్తి. అది శ్రీరామ. శ్రీ ఎందుకు కలిసిందయ్యా అంటే మా అమ్మ ఉండాలి కదా అన్నారు. ఇక్కడ సీతమ్మే శ్రీ మహాలక్ష్మి, కనుక శ్రీరామ అనేటటువంటి ఆ మంత్రం ఎంత విశేషమైనదయ్యా అన్నాడు. 3 ఉంటే 9 చేసుకోవడం మంచిది కదా అన్నారు. చేద్దాం. అప్పుడు శ్రీరామ రామ రామ 9 అయింది. అందుకే అది మహామంత్రమని పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అని. ఇంత మహిమ కలిగినటువంటి రామ మంత్రం గొప్పది కనుకనే ఆ మంత్రం గురించి చెప్పడం మొదలు పెడుతున్నారు ఇక్కడ మహానుభావులైనటువంటి శంకర భగవత్పాదుల వారు. శత్రుచ్ఛేదైక మంత్రం. రామ మంత్రం మీద అనేక శ్లోకాలు ఉన్నాయండి. నేను అన్నీ వ్యాఖ్యానిస్తే 2 రోజులు దాంతో అయిపోతుంది. ఇంతవరకు వ్యాఖ్యానించింది చాలు రామనామం గురించి. ఇంత తెలిసిన తర్వాత రామనామ మహిమని చెప్తున్నారు ఇక్కడ వరుసగా అనేక శ్లోకాల్లో. శత్రుచ్ఛేదైక మంత్రం, సరసముపనిషద్వాక్య సంపూజ్య మంత్రం, సంసారుత్తార మంత్రం, సముచిత సమయే సంగ నిర్యాణ మంత్రం, సర్వైశ్వర్యైక మంత్రం, వ్యసనభుజగ సందష్ట సంత్రాణ మంత్రం, జిహ్వే శ్రీరామ మంత్రం, జప జప సఫలం జన్మ సాఫల్య మంత్రం. రామమంత్రానుకున్న శక్తి అంతా ఈ శ్లోకంలో చెప్తున్నాడు. శత్రుచ్ఛేదైక మంత్రం, శత్రువుల్ని ఛేదించగలిగే శక్తి రామనామానుకున్నది. సరసం, రసవంతమైనది. రసం అంటే ఏంటో మొన్ననే చెప్పుకున్నాం, బ్రహ్మానంద రసం. అందుకే సరసం, నీరసం కాదు, అది సరసం. రసం అన్న దాంట్లో శక్తి ఉంటుంది, ఆనందం ఉంటుంది, అది సరసం. ఉపనిషద్వాక్య సంపూజ్య మంత్రం, సర్వ ఉపనిషత్తుల సారం రామనామము. సంసారోత్తార మంత్రం, జనన మరణ రూపమైన సంసారం నుంచి ఉద్ధరించే మంత్రం. సముచిత సమయే సంగ నిర్యాణ మంత్రం. చాలా గొప్ప మాట చెప్పాడు. ఎందుకంటే సంఘం చాలా ప్రమాదకారి. సంఘం అంటే మరొకరితో సంపర్కం, దానివల్లే పతనమైపోతాం. ఈ సంఘం వల్లే అహంకార మమకారాలు ఏర్పడతాయి. చిట్ట చివరికి అవే ఆలోచిస్తూ మళ్ళీ మరణించి వాటిని మనం పొందుతుంటాం. అందుకే దేనితోనూ సంఘం ఉండకూడదంటారు. మరి ఎలా అండి, కష్టం కదా అంటే సత్సంగత్వే నిస్సంగత్వం అన్నారు ఇక్కడ. ముందు సత్సంగం తెచ్చుకో, తర్వాత నిస్సంగం వస్తుంది. మొత్తాన్ని సంఘం ఉండకూడదు కదా. కానీ ఈ సంఘం అంతే పోతే బాగుండు అనుకోకూడదుట. అనుకుంటే మరో ప్రమాదం. ఎందుకంటే ఈ మనుషులంతే చికాకన్నాడు ఒక ఆయన, వాడు మనిషే, అది మర్చిపోదు. మనుషులతో చిరాకుపడి అడవులకు పోదామంటే ఎక్కడికి పోతావు? అక్కడ ఒక పులి గాండ్రింపు వింటే ఏ మనిషి అయినా తోడుంటే బాగుండు అనుకుంటాం. కనుక మనుషుల అవసరం మనకు ఉంటూనే ఉంటుంది. కానీ ప్రమాదం మనుషులతోనే, ప్రమోదం మనుషులతోనే. ఇదేమిటండి చాలా చిక్కుముడిగా అనిపిస్తోంది అంటే, ఎప్పుడు ఏ బంధం విడాలి అనేది భగవంతుడు చూసుకుంటాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నువ్వే విడిపోవాలనుకోకూడదు. నువ్వు మానసికంగా పరమాత్మని అంటే పెట్టుకో, మిగిలిన వాటిని సాక్షిగా చూస్తూ ఉండడం నేర్చుకో క్రమంగా. అప్పుడు భగవంతుడు దాని నుంచి నెమ్మదిగా తొలగించేస్తాడు. అందుకే సముచిత సమయే సంగ నిర్యాణ మంత్రం అన్నాడు. సరి అయిన సమయంలో సంఘం నుంచి బయటకు తీసేసే మంత్రం రామమంత్రం. అందుకే రామ 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 అంటూ ఉంటే ఎప్పుడు విడదీయాలో ఆయనకు తెలుసు. నువ్వు బలవంతంగా విడదీసేసుకోకు, ఆయనే విడదీస్తాడు. దీని గురించి రామకృష్ణ పరమహంస గొప్ప మాట చెప్తారండి. ఒక పుండు వచ్చిందనుకోండి, మనం తగ్గిపోవాలని భయంగా పీకితే ఏమవుతుంది? కోతిపుండు బ్రహ్మరక్ష అవుతుంది. అదే దానికి జాగ్రత్తగా లేపనాలు మందులు పూస్తూ పూస్తుంటే కొన్నాళ్ళకి అదే పోతుంది ఇక్కడ. కనుక రామ అనే లేపనం పూస్తే సంగం అనే దోషం పోతుంది అని చెప్తూ సంగ నిర్యాణ మంత్రం నిరంతరం చేసుకో, రామచింతన చేసుకో. సర్వైశ్వర్యైక మంత్రం, అన్ని ఐశ్వర్యాలకి ఒకటే మంత్రం ఇది. అంతేకాదు వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం. పాము మంత్రాలను కొన్ని ఉన్నాయి. కొంతమంది పెద్దవాళ్ళు కూడా పాము మంత్రాలకు స్పెషలిస్టులు. పాములు నరసయ్య గారిని ఉండేవారట. ఎక్కడ పాము కాటు వేస్తే ఆ రోజుల్లో మామూలుగా ఫోన్ డయల్ చేసి చెవి దగ్గర పెడితే ఆ మంత్రంతో పాము విషయం పోయేదండి. అంత శక్తిమంతుడు ఆయన. ఎందుకంటే భారతీయ మంత్రశాస్త్రం అంత విస్తారమైనది. అయితే పాము కాటు వేస్తే ఆ విషాన్ని తీసి బ్రతికించడానికి ఒక మంత్రం ఉంది కదా. కానీ దుఃఖం అనే పాము కాటు వేసిన మనిషికి ఆ దుఃఖ విషం తీసేయడానికి పనికొచ్చే మంత్రం రామమంత్రము అని చెప్పాడు. వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం. అలాంటి జిహ్వే శ్రీరామ మంత్రం జప జప సఫలం. సఫలమైన రామమంత్రాన్ని ఓ నాలిక నిరంతరం జపించు, అదే జన్మ సాఫల్య మంత్రం అని చెప్తూ ఇంకో మరొక విశేషం ఆ రామమంత్రం గురించి చెప్తూ, నిత్యం శ్రీరామ మంత్రం నిరుపమమధికం నీతి సుజ్ఞాన మంత్రం సత్యం శ్రీరామ మంత్రం
సదమల హృదయే సర్వదా ఆరోగ్య మంత్రం స్తుత్యం శ్రీరామ మంత్రం సులలిత సుమన సౌఖ్య సౌభాగ్య మంత్రం పక్ష్యం శ్రీరామ మంత్రం పవనజ వరదం పాతుమాం రామమంత్రం. ఇక్కడ శంకరులు రామమంత్రంకి కరిగిపోయి వరుసగా శ్లోకాలు అందిస్తున్నారు మాధుర్యంగా. రామనామం నిత్యం సత్యం స్తుత్యం పఠ్యం అని 4 మాటలు అన్నారు. నిత్యమది సత్యమది రెండుకి తేడా ఏంటో తెలుసా? నిత్యం అంటే ఎప్పుడు ఉండేది. ఎప్పుడు ఉండేదంటే ఇవాళ ఒకలా రేపు ఒకలా ఉండొచ్చు. అది ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు మారకుండా ఉంటుందని చెప్పడానికే నిత్యం సత్యం. స్తుత్యం పొగడదిగిన మంత్రం అదే. పఠ్యం పఠించవలసిన మంత్రం కూడా అదే. అది సాటిలేని మంత్రం, నిరుపం. నీతి సుజ్ఞాన మంత్రం, సరి అయిన మార్గంలో నడిపేదే నీతి. అలా నడపగలదు రామమంత్రం. ఒక ఆయన రామమంత్రం జపం చేస్తున్నాను ఒక మాట అన్నాడండి. ఇది అమెరికాలో ఉన్నటువంటి మన భారతీయుడు ఒక ఆయన. రామ చేస్తూ ఉంటే నా చేత ఆయన తప్పు చేయనివ్వడం లేదండి అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. అది చాలా ముఖ్యం. ఎందుకంటే నిరంతరం రామ చేస్తూ ఉంటే తన ఉద్యోగంలో లంచం వచ్చే ఉద్యోగమైనా అక్కర్లేదని తోసేట అతను. అంటే తీసుకొనివ్వలేదు లోపల ఉన్న రాముడు అని. రాముడిని మనస్సులో ఉంచుకుంటే మన చేత తప్పు చెయ్యనివ్వడు. మంత్రానికి ఫలితం అది. అందులో మంత్రం చదవగానే డబ్బులు ఎక్కువ అయ్యాయండి, నాకు వ్యాపారంలో కలిసి వచ్చింది కాదు, బుద్ధి శుద్ధమయ్యిందండి అని చెప్పండి. అది మంత్రానికి అసలు ఫలం అది ఇక్కడ. అందుకే మనం చదివేటప్పుడు ఈ మాటనే మన నక్రోధో నచమాత్సర్యం నలోభో నా శుభామతి భవంతి కృతపుణ్యానాం భక్తానాం పురుషోత్తమే. పురుషోత్తముని యందు భక్తులకి న క్రోధ నచ మాత్సర్యం నా లోభ, ఇవండి కావలసింది. మరి విష్ణు శాస్త్రం చదివినోడు వచ్చేయ మనకి క్రోధ లోభ మోహాదులు తొలగిపోవాలి. అవి తొలగించగలిగే శక్తి రామానామానికి ఉంది. అందుకే అది నీతి మంత్రం, అంటే సరి అయిన మార్గంలో నడిపే మంత్రం. సుజ్ఞాన మంత్రం, జ్ఞానాన్నిచ్చే మంత్రం. అంతేకాదు సదమల హృదయే, నిర్మలమైన హృదయాల్లో నిరంతరం ఉండిపోయే మంత్రం. సర్వదా ఆరోగ్య మంత్రం, ఎల్లవేళలా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి మంత్రం అది. అది మనస్సౌఖ్య సౌభాగ్య మంత్రం, మనస్సుకు సౌఖ్యాన్ని సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి సులలితం, మెత్తని నామం అండి, మృదువైన నామం, అందమైన నామం. అది పవనజ వరదం, హనుమంతుడికి కూడా వరదమైనటువంటి నామం అది అని చెప్తూ ఈ రామనామము ఔషధం నాయన, ఈ మందు పుచ్చుకోండి అంటున్నాడు. ఈ ఔషధం చాలా గొప్పది. అందుకే అన్నిటికిది పరమౌషధము, వెన్నుని నామమి విమలౌషధము అన్నాడు అన్నమాచార్యుల వారు ఇక్కడ. కొనరో వినరో మీరు కూరిమి మందు, ఉనికి మనికికెల్లా ఒక్కటే మందు అంటూ రామనామం భగవన్నామం అనే మందు గురించి చెప్పాడు. ఆ మందు గురించి శంకరులు ఏమంటున్నారంటే వ్యామోహ ప్రశమౌషధం మునిమనో వృత్తి ప్రవృత్యౌషధం దైత్యోన్మూలకరౌషధం భవభయ ప్రధ్వంసనైకౌషధం భక్తానందకరౌషధం త్రిభువనీ సంజీవనైకౌషధం శ్రేయప్రాప్తి కరౌషధం పిబ మనః శ్రీరామనామౌషధం నామ ఔషధం. వ్యామోహ ప్రశమౌషధం, అన్నిటికంటే భయంకరమైన జబ్బు వ్యామోహం అండి. ఎంతోమంది పెద్దలు వచ్చి మోహంలోకి పడిపోకండియా అంటారు. ఉపన్యాసం వింటున్నప్పుడు తలూపుతాం, తర్వాత ఆయనటు వెళ్తాడు, ఉపన్యాసం అయిపోతుంది, మళ్ళీ మోహంలోనే పడతాం మనందరం. మోహం జయించడం అంత తేలిక కాదండి. మోహం అంటే నిర్వచనం ఒక్కసారి తెలుసుకుందాం. అసత్యాన్ని సత్యం అనుకోవడం, సత్యాన్ని అసత్యం అనుకోవడమే మోహం. ఒక్క మాట చెప్పడం సులభమే. ఏవి మిగలవో వాటి మీద ప్రీతి కలిగి ఉంటామే అదే మోహం. మనకు తెలుసు అది మనకు మిగలదు, మనం దానికి మిగలమని ప్రతిదీ తెలుసు. కానీ దాని గురించే ఆలోచిస్తూ ఒక వృద్ధురాలు వచ్చి ఒక మాట అంటోంది, ఆ మనవడి పెళ్ళి ఒక్కటైపోతే ఇంకా నాకు భగవంతుడేనండి అన్నది. ఇక ఇదే ఏడుపు పిల్లల పెళ్ళికి ముందు అన్నాం, ఇది మనవడి దాకా ఎక్స్టెండ్ అయింది. రేపు పొద్దున్న ఆయనకు కొడుకు పడితే ముని మనవడి పెళ్ళి వరకు భగవంతుడు ఇవ్వాలే కానీ అది కూడా అడుగుతావు నువ్వు. ఎంతకన్నా పైగా నువ్వంత తపనపడతావు, వాళ్ళకంత ఉండదు. ఇవి శరీర బంధాలండి, శరీర బంధాలు మిగలవు, శరీరమే మిగలదు. ఇంకేం చెప్తావు? అదొక్కడు గుర్తుపెట్టుకుంటే వీటి కోసం వెంపర్లాడుతూ పరమాత్మను వదిలేస్తారు చాలామంది బయట సుఖాల కోసం. భగవంతుని ఎందుకు విడిచిపెడతారు చెప్పండి? అయ్యో పొద్దున్న లేచి భగవద్జపం చేసుకో అంటే వద్దండి అంటే ఎందుకు? ఇవి సత్యం అనుకుంటాం, సత్యమైన భగవంతుని విస్మరిస్తాం. దీని పేరు మోహం. అంటే అదంత తేలిగ్గా పోదు. ఆ మోహమని జబ్బు పోగొట్టే మందు ఏదంటే రామనామమే. వ్యామోహ ప్రశమౌషధం మునిమనో వృత్తి ప్రవృత్యౌషధం. మునుల మనస్సు ప్రపంచం వైపు వెళ్ళదు, పరమాత్మ వైపు వెళుతుంటుంది. ఆ పరమాత్మ యందే వాళ్ళ మనస్సు వెళ్ళడానికి పనికొచ్చే మందు ఏమిటి అంటే
రామనామము అన్నారు. ఇక్కడ చాలా గొప్ప మాట అండి. మాకు తెలిసి ఒక ఆయన తాను చేస్తున్న వృత్తిలో బాగా పనిచేయడం కోసం కొన్ని మాత్రలు వేసుకునేవాడు. ఆ మాత్రలు వేసుకుని నిద్ర రాదు, బుద్ధి యాక్టివ్ అయిపోతుందిట. అంటే తన పనుల్లో తాను ప్రవర్తించడం కోసం అలాంటి మందు ఒకటి వేసుకున్నాడు. కొన్నాళ్ళ తర్వాత అది మెదడుని దెబ్బతీస్తుంది, అది వేరే విషయం. అలాగే మనస్సును భగవంతుని యందు ప్రవర్తింపజేయడానికి కష్టపడతాం మనం, కానీ రామనామం అందులో ప్రవర్తింపజేసేటట్టు చేస్తుంది. అది దెబ్బతీయి తెలుసుకోండి. ఇక్కడ అది నిరంతరం రామనామం చేస్తూ ఉంటే వ్యామోహం పోతుంది. రామచంద్రమూర్తి ఎందరైతే పరమాత్మ ఎందు అంతర్ముఖమైపోతుంది. మనస్సును అంతర్ముఖం చేయగలిగే శక్తి రామనామానుకుంది. మునుల యొక్క ప్రవృత్తి ఎప్పుడు అంతర్ముఖ ప్రవృత్తే. అందుకే మునిమన వృత్తి ప్రవృత్యౌషధం దైత్యోన్మూలకరౌషధం. ఒక్కొక్కప్పుడు చీడ పడితే అది పోగొట్టుకోవడానికి మందు వేస్తారు. అలాగే రాక్షసులనే చీడ దేశానికి పట్టినప్పుడు, ప్రపంచానికి పట్టినప్పుడు రామ అనే ఔషధం పరిచేసి ఆ చీడను తొలగించింది. దైత్యోన్మూలకరౌషధం. అంతేకాదు జననం మరణం మళ్ళీ జననం, ఎంతకాలం అండి ఈ సంసారం, దీని నుంచి బయటపడితే బాగుండని కోట్లలో ఒకడు అనుకుంటాడు, అందరూ అనుకోరు. అలా అనుకుంటే దానికి పనికొచ్చిన ఔషధం కూడా ఇదే, భవభయ ప్రధ్వంసనైకౌషధం. అంతేకాదు భక్తానందకరౌషధం. కొందరు మందులు వేస్తారండి, మందులు ఇస్తే హాయిగా ఉంటుందిట. అలాంటి మందులు వేస్తారు, కొన్నాళ్ళకి ప్రాణాలు తీస్తారు, అది వేరే విషయం. కానీ ఈ మందు భక్త ఆనందకరౌషధం, ఆనందాన్ని ఇస్తుంది. త్రిభువనీ సంజీవనైకౌషధం, ముల్లోకాల్ని జీవింపజేసే ఔషధం రామ. నిజమా అండి? అవునా కాదా? ఇంతవరకు వ్యాఖ్యానం చేసి చెప్తే ముల్లోకాలు జీవిస్తున్నది ఎవరి శక్తి వల్ల? అగ్ని సూర్య చంద్రాత్మకమైన పరమాత్మ శక్తి వల్లే కదా. కానీ ముల్లోకాల్ని జీవింపజేస్తున్న మంత్రం త్రిభువనీ సంజీవనైకౌషధం, శ్రేయప్రాప్తి కరౌషధం. చివరికి చెప్తున్న మాట శ్రేయస్సునిచ్చే మంత్రం అన్నారు. శ్రేయస్సు అంటే మోక్షం, మోక్షాన్నిచ్చే మంత్రం. అలాంటి రామ అనే ఔషధాన్ని పిబ తాగు. మనహ, ఓ మనస్సా, రామనామం అనే ఔషధాన్ని తాగు. ఇదే మాట సదాశివ బ్రహ్మేంద్ర స్వామివారు చెప్తున్నారు. పిబరే రామరసం రసనే పిబరే రామరసం జననమన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమసారం పరమహంసముఖ ఆశ్రమగీతం అని చెప్పాడే లేదా? అటువంటి భవ్యమైనటువంటి రామనామ ఔషధాన్ని మనం నమస్కారం చేసుకుని, ఇంకా అవలే రామనామం మీద ఎన్ని శ్లోకాలు ఆయన ప్రేమగా చెప్పారో కొన్నైనా విని ఆనందిద్దాం. మనం వరుసగా చెప్తున్నటువంటి ఆ రామనామ పరంపరల్లో ప్రత్యేకించి మరికొన్ని శ్లోకాలను కూడా మనం వ్యాఖ్యానించుకుంటూ వెళితే, సేవ్యం శ్రీరామ మంత్రం శ్రవణ శుభకరం శ్రేష్ఠ సుజ్ఞాని మంత్రం స్తవ్యం శ్రీరామ మంత్రం నరక దురిత దుర్వార నిర్ఘాత మంత్రం భవ్యం శ్రీరామ మంత్రం భజతు భజతు సంసార నిర్హార మంత్రం దివ్యం శ్రీరామ మంత్రం దివిభువి విలసన్ మోక్ష రక్షైక మంత్రం. సేవ్యం స్తవ్యం భవ్యం దివ్యం అని 4 మాటలు వేశారు ఇక్కడ. అక్కడ నిత్యం సత్యం స్తుత్యం పఠ్యం అన్నట్లుగా ఇక్కడ సేవ్యం, సేవించు అంటే, సేవించు అంటే ఆశ్రయించు. స్తవ్యం స్తోత్రం చెయ్యి. భవ్యం చాలా గొప్పదైనది. దివ్యం దివ్యమైనది అయిన శ్రీరామ మంత్రం వినడానికి కూడా అందంగా ఉంటుందండో ఈనండి. శ్రవణ శుభకరం, రామా అంటూ ఉంటే వినడానికి అంత బాగుంటుందని ఎవరికైనా. అందుకే రాక్షసులందరూ చూస్తూ ఉంటే వానలు రామ 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 అంటే వాళ్ళు ఉండబట్లకు రామ అన్నట్ట. అలా వాళ్ళ చేత కూడా అనిపించగలదు రామరామ అని. ఎవరో ఒక అన్యమతస్థులు ట్రైన్లో వెళుతూ ఉంటే చూసామండి దృశ్యం. ఆ పక్కన కూర్చున్నప్పుడు కష్టాలు చెప్పుకుంటుంది. అన్యమతస్థురాలు ఒకటి రామరామ అంది ఇక్కడ. అది ఈ భారతదేశం. భారతీయుల గుండె జప్పుడు రామనామం, భారత జాతీయత రామనామం, భారతుల కంఠ నినాదం రామనామం, భారతీయుల రక్తనాళ స్పందన రామనామం. అందుకే ఆ రామ అంటే శ్రవణ శుభకరం, వినడానికి హాయిగా ఉంటుంది. శ్రేష్ఠుల జ్ఞానులు దీన్ని జపిస్తూ ఉంటారు. సకల దురితములు పోగొట్టే మంత్రం, చివరికి జనన మరణ రూప సంసారాన్ని పోగొట్టే మంత్రం. దివిభువి వెలసత్, దివిలో భువిలో కూడా ప్రకాశిస్తున్నది రామనామమే. అటువంటి రామనామ వైభవాన్ని తనివి తీరా వర్ణించారు. ఇప్పుడు మరొక శ్లోకాలు గుంపులోకి వెళుతున్నాం. ఒక్కొక్కటి గుంపు గుంపుగా శ్లోకాలండి. ప్రాతకాల మధ్యాహ్నకాల సాయంకాలములు 3 ఉన్నాయి కదా మనకి, ఉన్నాయా లేవా? 3 సంధ్యలు. 3 సంధ్యల్లోనే భగవంతుడిని మనం ఆరాధన చేయాలి. అదే సంధ్యా ఉపాసన. ప్రతివారు చేయవచ్చండి. ఉపనయన సంస్కారమైన వారు ఆ ఉపదేశిత మంత్రాలు వాళ్ళు చేయాలి. అవి లేని వాళ్ళు వాళ్ళ ఇష్టదైవాన్ని 3 సంధ్యల్లో భగవంతుడైన సూర్యుని యందు భావించి చేసుకోవచ్చు. అది వారికి సంధ్యావందనం.
అయితే ప్రాతకాలం ఒకలాగా, మధ్యాహ్న కాలం ఒకలాగా, సాయంకాలం ఒకలాగా రాముడిని ధ్యానించాలట. ఏమంటే ఒక్క రాముడిని 3 రకాలుగా ధ్యానించాలంటే ఒక్క సూర్యుడు 3 రకాలుగా ఉండడు. పొద్దుట్లాగే మధ్యాహ్నం ఉంటాడా, మధ్యాహ్నంలో సాయంకాలం ఉంటాడా? అంటే శక్తి రావడంలో తేడా ఉంది కదా. అదేవిధంగా 3 కాలాల్లో రాముడిని ఎలా భావించాలో మనం చూద్దాం. మొట్టమొదటి ప్రాతకాలం, నేను చెప్పేది సాయంకాలమే కానీ 3 ఒకే కాలంలో ధ్యానిద్దాం. ఝాయేత్ ప్రాతఃసురేశం రవికుల తిలకం రంజితానంతలోకం బాలం బాలారుణాక్షం భవముఖ వినుతం భావగమ్యం భవగ్నం దివ్యం తం స్వర్ణక్లుప్తైర్మణిగణనికరైర్భూషణైరుజ్వలాగం కౌసల్యాదేహజాతం మమ హృదయగతం రామం ఈషత్స్మితాస్యం. నా హృదయంలో ప్రాతకాలంలో ఎలాంటి రాముడిని ధ్యానిస్తున్నానంటే బాలం రామం, బాలరామును ధ్యానిస్తున్నాను అన్నారు. ఇక్కడ రామ జన్మభూమి అని ఏదైతే ఆలయం ఉన్నదో అది శాస్త్రాల్లో వర్ణించారండి. జన్మభూమి ఎక్కడుంటుందో, ఇప్పుడు ఆలయం అక్కడే ఉంది. అక్కడే విక్రమాదిత్యుడు ఒకప్పుడు ఆలయ నిర్మాణం చేశాడు, తర్వాత దాన్ని ధ్వంసం చేస్తే మళ్ళీ తెచ్చుకున్నాం. అది జన్మభూమి ప్రాంతం. అక్కడ రాముడిని ఎలా ధ్యానించాలో చెప్తూ కౌసల్యాదేవి దగ్గర అంకములో ఉన్న బాలరాముడిని ధ్యానించమన్నారు. అందుకే కౌసల్యాదేహజాతం అనే మాట ఇక్కడ చెప్పారు. ఇక్కడ బాలరాముడు అని ఎంత అందంగా ఉన్నాడంటే, బాలుడుగా వచ్చాడు కానీ చిన్నవాడు అనుకోవద్దండో, సురేశం సర్వదేవతలకి ప్రభు అయినటువంటి వాడు. రవికుల తిలకం, సూర్యవంశంలో శ్రేష్ఠుడిగా ఉద్భవించి ఎందుకు వచ్చాడంటే రంజితానంత లోకం, అన్ని లోకాల్ని ఆనందింపజేయడానికి వచ్చినటువంటి వాడు. బాలం, బాలారుణాక్షం, చక్కని కళ్ళు, అవి కూడా లేత ఎరుపు జీరలతో ప్రకాశిస్తున్నాయి. భవముఖ వినుతం, శివుడు మొదలైన వారి చేత స్తుతింపబడుతున్న రాముడు. భావగమ్యం, భావానికి దొరికేవాడు. భవఘ్నం, సంసారాన్ని పోగొట్టేవాడు. అన్ని స్వర్ణాభరణాలు ధరించినవాడు. ఆయనకేం పోయిందండి, సార్వభౌముని పుత్రుడు. అందుకే సర్వాభరణలు ధరించి ఉన్నటువంటి కౌసల్యాతనమైన బాలరాముణ్ణి ప్రాతకాలంలో మనం నమస్కరించుకుంటున్నాం. ఇక మధ్యాహ్నం ఎవరిని చూడాలి? అయితే బాలరాముడిని ధ్యానించేటప్పుడు అందమైన ఒక మాట అన్నారు, కౌసల్యాదేహజాతం మమ హృదయగతం రామం ఈషత్స్మితాస్యం. చిన్ని నవ్వుతున్న చిన్న రాముడు బాలరాముణ్ణి ఆ విధంగా ధ్యానం చేశాం. మధ్యాహ్న కాలంలో రాముడు ఎలా ఉంటాడు? మధ్యాహ్నే రామచంద్రం మణిగణలలితం మందహాసావలోకం మార్తాండానేక భాసం మరకత నికరాకారమానందమూర్తిం సీతావామాంక సంస్థం సరసిజనయనం పీతవాసోవసానం వందేహం వాసుదేవం వరశరధనుషం మానసే మే విభాంతం. ఈ రాముడు ఎలా ఉంటాడంటే సీతా సమేతుడై కోటి సూర్యులతో సమానమైన ప్రకాశంతో ఉన్నాడు. మరకత నికరాకారం, గరుడ పచ్చల రాసి ఒక దగ్గర పూసినట్లుగా ప్రకాశిస్తున్నాడు. మరకత మణుల గుంపులా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆనందమూర్తిగా భాషిస్తున్నాడు. సరసిజనయనం, పద్మముల వంటి నేత్రములతో పీతాంబరధారి అయి శరము ధనుస్సు ధరించినటువంటి వాసుదేవుడైన రామచంద్రమూర్తిని మధ్యాహ్న కాలంలో స్మరిస్తున్నాం. ఇక సాయంకాలం, ఇక్కడ మధ్యాహ్నం మార్తాండ తేజస్సు, అది కూడా మామూలు మార్తాండం కదా, అనేక మార్తాండం, అనేక సూర్యులు తేజిస్తున్నాడు. సాయంకాలంలో ఉన్నాడు చూద్దాం. ఝాయే రామం సుధాంశు, చల్లని చంద్రుల్లా ప్రకాశిస్తున్నాడు సాయంకాలం. నతసకల భవారణ్య తాపప్రహారం, నమస్కరించిన వారికి సంసార తాపాన్ని పోగొడుతున్న చల్లదనంతో ఉన్నట్ట. మొత్తం తాపం పోయింది సాయంత్రం అవగానే. అందుకే తాపాపహారి అయినటువంటి చంద్ర స్వరూపంతో ప్రకాశిస్తున్నాడు. శ్యామం, నీలకాంతులు, శాంతం, సురేంద్రం, సురముని వినతం, కోటి సూర్య ప్రకాశం. వెలుగు చూస్తే కోటి సూర్యులతో సమానం, చల్లదనం చూస్తే కోటి చంద్రుడితో సమానం అండి. వెలుగు స్పష్టంగా ఉంది కానీ అది చల్లగా ఉంది. అప్పుడు దేవతలు, ఇంద్రుడు మొదలైన వాళ్ళందరూ సేవిస్తున్నారు రామచంద్రమూర్తిని. నిజానికి దేవతలుగా ప్రభు ఇంద్రుడు కాట, రాముడేట. ఇంద్రుడు కూడా రాముడు ముందే నుంచి నమస్కారం చేస్తున్నాడు కనుక సురేంద్రుడు ఎవరంటే ఇప్పుడు రాముడే. సురముని వినుతం సీతా సౌమిత్రి సేవ్యం సురనర సుగమం దివ్యసింహాసనస్థం సాయాహ్నే రామచంద్రం స్మితరుచిరముఖం సర్వదామే ప్రసన్నం. సాయంత్రం ఇలాంటి రాముణ్ణి దేవతలతో మునులతో సేవించబడుతూ మహాప్రకాశంతో గొప్ప చల్లదనంతో సింహాసనంపై ఉన్నటువంటి ప్రసన్న రాముని, చిరునవ్వు నవ్వుతున్న రాముని ధ్యానిస్తున్నాను అని 3 పూటల రామచంద్రమూర్తి యొక్క స్వరూపాన్ని ఎంత అందంగా వర్ణించి చూపిస్తున్నారు. అలాంటి రామచంద్రమూర్తి యొక్క మంత్రాన్ని ఇప్పుడు 3 పూటల రూపాన్ని దర్శించిన తర్వాత
రామచంద్రమూర్తి యొక్క స్వరూపాల్లో ముఖ్యంగా రామాయణానికో నమస్కారం చేసుకుందాం ఉన్నాడు మళ్ళీ. ఎందుకంటే ఏమి రామాయణం అండి, ఎన్నో రామాయణాలు ఉన్నాయి, కానీ మనకు వాల్మీకి రామాయణమే ప్రధానం, దాన్నే పరమంగా చెప్తూ ఉంటారు. అందుకే పారాయణం చేయడానికి వాల్మీకి రామాయణమే గొప్పది అనే విషయం ఇతర రామాయణాల్లో కూడా ఉంది. కానీ రామాయణం ఎక్కడున్నా గొప్పదే, అది మళ్ళీ మరొక విషయం. రెండూను అధ్యాత్మ రామాయణంలో చెప్పిన రామకథ గొప్పదే, అలా వివిధ ఋషులు రచించిన రామాయణాలు గొప్పవే, రామకథ ఎప్పుడూ గొప్పదే. కానీ వాల్మీకిని మనం నమస్కారం చేసుకుంటూ ఆ రామాయణంపై ఒక శ్లోకం రాశారు ఇందులో. శ్రీరామాయణ మాదికావ్యమృషిణా వాల్మీకినా నిర్మితం వేదాంతార్థ విశారదైరనుదినం స్తుత్యం సురైరర్చితం శత్రుశ్రోతॄణాం అఘనాశనం సురతరోస్తుల్యం తు ముక్తిప్రదం ఏ శృణ్వంతి పఠంతి రామచరితం తేయాంతి విష్ణోపదం. రామాయణం ఋషి అయిన వాల్మీకి ఇచ్చినది. వేదాంతార్థ విశారదులు నిరంతరం దాన్ని కీర్తిస్తూ అనుసరిస్తూ ఉంటారు. విన్నవారి పాపాలు పోగొడుతుంది. రామాయణం సురతరోస్తుల్యం, కల్పవృక్షం వంటిది అన్నారు. కల్పవృక్షం ఏది కోరుకున్నా ఇస్తుంది, రామాయణం కూడా ఏది కోరుకున్నా ఇస్తుంది. ఈ రహస్యం పట్టుకున్నారు కనుక విశ్వనాథ వారు రామాయణ కల్పవృక్షం అని రచించి తెలుగు భాషని జ్ఞానపీఠంపై పెట్టారండి మహానుభావుడు. అందుకే రామాయణం కల్పవృక్షంగా మనం ఇక్కడ నమస్కారం చేసుకుంటున్నాం. అలాంటి రామాయణ కల్పవృక్షానికి నమస్కారం చేసుకుని బాలరాముని కూడా ఒక్కసారి మరొక రూపంతో బాలరాముడిపై కొన్ని శ్లోకములు ఈయన రచించారండి. అది ఒక ప్రత్యేకం. ఒక్క బాలరాముడిపై రచించిన శ్లోకములు ఉన్నాయి, అందులో పరిశీలిద్దాం. ఆ చిన్న రాముడు తలుచుకోగానే తులసీదాస్ చాలా మురిసిపోయి రాశారు. ఎక్కడ రామచరిత మానసులో బాలరాముడి గురించి చాలా అందంగా వర్ణనలు చేశారు ఆయన. అదేవిధంగా విశ్వనాథ వారు కూడా కల్పవృక్షంలో బాలరాముని చాలా అందమైన భావనలతో అద్భుతంగా స్తుతించారు. మరి త్యాగరాజస్వామి వారైతే బాలరాముని చూసి ఏమన్నాడంటే, తళుకు చెక్కుల ముద్దుబెట్ట కౌసల్య తపమేమి చేసెను తెలియ, దశరథుడు శ్రీరామ రారాయణి పిలువ తపమేమి చేసెను తెలియ అన్నారు. ఆ తళుకు చెక్కుల మీద ముద్దు పెట్టుకోవడానికి ఆ కౌసల్య ఎంత తపస్సు చేసిందో, రారా రామా అని రెండు చేతులు చాచి పిలిచి ఒళ్ళో పెట్టుకోవడానికి ఆ దశరథుడు ఎంత తపస్సు చేశాడో అన్నారు. అలా ఆడుకుంటున్న బాలరాముణ్ణి ధ్యానించడానికి మనం ఎన్నో తపస్సులు చేయాలండి. అందుకే మాతు పార్శ్వే చరంతం మణిమయ శయనే మంజుభూషాంచితాంగం మందం మందం పిబంతం ముకుళితనయనం స్తన్యమన్యస్తనాగ్రం అంగుళ్యగ్రే స్పృశంతం సుఖపరవశయ సస్మితాలింగితాంగం గాఢం గాఢం జనన్యా కలయతు హృదయం మామకం రామబాలం. కౌసల్యాదేవి ఒళ్ళో కూర్చుని స్తన్యపానం చేస్తున్న బాలరాముణ్ణి నేను నమస్కరిస్తున్నాను అని బాలరామ స్వరూపాన్ని ఎంత అందంగా భావిస్తూ మరొక చోటు చెప్తున్నారు. మరొక బాలరాముల్లో కూడా కౌసల్య ఒళ్ళో కూర్చుని స్తన్యపానం చేస్తున్న బాలుడు ఒకడు, కౌసల్య ఒళ్ళో కూర్చుని మన వైపు చూస్తూ నవ్వుతూ ఉన్న బాలుడు, దశరథుడు కౌసల్యతో ఆడుకుంటూ ఉన్న బాలరాముడు. ఇలా ఎన్ని రకాలుగానో బాలరామూర్తిని ధ్యానించవచ్చు. లలాట దేశోజ్వల బాలభూషణం సతాండవం వ్యాఘ్ర నకాంక కంధరం దిగంబరం శోభిత బర్బరాలకం శ్రీ బాలరామం శిరసా నమామి శ్రీ బాలరామం శిరసా నమామి శ్రీ బాలరామం శిరసా నమామి అంటూ బాలరామునిపై శ్లోకాలు చెప్పుకున్నాం. ఈ బాలరామమూర్తిని మనం ధనుస్సు బాణం పట్టుకున్నట్టుగా కూడా మూర్తిని చెక్కాం, తప్పేం లేదు. బాలుడుగా ఉన్నప్పుడే విద్య నేర్చుకుంటూ పట్టుకున్నవాడిగా ధ్యానించవచ్చు. ఎలా ఉన్నా బాలుడైనా రాముడేగా కనుక ఆయన ప్రతాపానికి ఏం లోటు. ఈ బాలుడు ఎలా ఉన్నాడంటే చక్కటి పిల్లవాళ్ళు అలంకరించుకోదగ్గ విధముగా ఆ కిరీటంపై కిరీటం చిన్న శిరస్సు మీద పెట్టుకున్నాడు. పైగా అమ్మా నాన్న దగ్గర చిందులు వేస్తున్నట్టు రాముడు. అందుకే సతాండవం. వాళ్ళమ్మ బంగారు తాడుకి పులిగోరు పెట్టుంచింది చివరికి, అది ప్రకాశిస్తున్నాం. వ్యాఘ్ర నకాంక కంధరం శోభిత బర్బరాలకం దిశములతో దిగంబరం శోభిత బర్బరాలకం దిశములతో ఉన్నాడు. శోభిత బర్బరాలకం అంటే వంకీలు తిరిగిన జుట్టుతో ప్రకాశిస్తున్నటువంటి బాలరాముని స్మరిస్తున్నాను అన్నారు. ఎంతవరకు బాలరాముడిని చూసాం. నిన్న పట్టాభిరామమూర్తిని, సీతాలక్ష్మణ సమేత రామమూర్తిని, సీతాలక్ష్మణ హనుమత్ సమేత రామమూర్తిని ఎన్ని చూసామండి. వీరరాముణ్ణి ఇప్పుడు మరొక రాముడిని చూపిస్తున్నారు. ఈ రాముడు విశ్వరూప రాముడు. రామ విశ్వరూపాన్ని వర్ణించి చూపిస్తున్నారు శంకర భగవత్పాల్ వారు. రాముడు విశ్వరూపం చూపించాడా? చూపించలేదా? ఎక్కడ చూపించాడో పరిశీలిద్దాం. రామాయణంలో రామ విశ్వరూపం ఎక్కడ కనబడుతుంది అంటే రావణ వధ చేసిన తర్వాత
దేవతలందరూ రామచంద్రమూర్తి వద్దకు వస్తారు. యుద్ధకాండలో వస్తుంది విషయం. అక్కడ రామమూర్తిని బ్రహ్మదేవుడు స్తోత్రం చేస్తాడు. చాలా మహిమాన్వితమైన రామస్తోత్రం యుద్ధకాండలో వస్తుంది రామాయణంలో. ఆ స్తోత్రం మీరు బాగా చదివితే పురుష సూక్త సంబంధమైన మంత్రం అందులో చెప్పాడు మొత్తం. రామచంద్రమూర్తి పురుష సూక్త అధిదేవత, అది తెలుసుకోవాలి. పురుష సూక్త అధిదేవత ఎవరు? విరాట్ పురుషుడైన నారాయణుడు. అందుకే పుత్రకామేష్టి మంత్రముల్లో పురుష సూక్త మంత్రములే ప్రధానం. అక్కడ ఆ పురుష సూక్త మంత్రములతో ఆహుతులు వేసినప్పుడు పురుష సూక్తములు స్తుతింపబడ్డ నారాయణుడు ఆవిర్భవించారండి. ఇది రహస్యం. అందుకే పురుష సూక్త మంత్రములు కృష్ణావతారం గురించి చెప్తూ కూడా దశమస్కంధంలో బ్రహ్మదేవుడు పురుష సూక్త మంత్రములతో విష్ణువుని ఆరాధన చేశాడు అన్నారు. ఆ పురుష సూక్తంలో చెప్పబడ్డ యజ్ఞపురుష విరాట్ పురుష అంతర్యామి పురుష రూపుడైన నారాయణుడే అటు రాముడైనా ఇటు కృష్ణుడైనా. అయితే మానవుడిలా తిరుగుతూ వచ్చాడు కదా, అందుకే మనందరికీ మానవుడిలాగే కనబడుతున్నాడు. పైగా రావణుడు మానవుడి వంటిలా కనబడితే కానీ చావడు. రాముడి యొక్క గొప్పతనం ఎక్కడ కనబడుతోందంటే రావణుడు వరాల్లో తికమక ఉంది. ఆయన ఏమన్నాడు? నాతో సమానమైనటువంటి వారు, నాకంటే గట్టివారైన దేవదానవుల చేతుల్లో మరణించకూడదన్నాడు. అంతగా నరవానరుల గురించి ఆయన అడగలేదు. అది కలిసి వచ్చింది వరంలో. నరవానరుల గురించి ఎందుకు అడగలేదు చెప్పండి అంటే, నరులు వానరులు అసలు ఏమి చెయ్యలేరు. అసలు రావణుని సహజంగానే ఏమి చేయలేరు, సహజంగా నరవానరులు ఏమి చేయలేరు. అందుకే వాళ్ళ గురించి ప్రత్యేకంగా వరం అడగలేదు ఆయన. ఎందుకంటే మనకు దేవుడు కనబడితే దోమ కొట్టకూడదు, చీమ కొట్టకూడదు అనం, వాటి మనమే కొట్టేస్తాం. అందుకే వాళ్ళ గురించి ఆయన ప్రస్తావన చేయలేదు. దాన్ని వీలు చేసుకుని ఎలాగూ నరులు కొట్టలేరు, వరాల వల్ల దేవదానవులు కొట్టలేరు. ఇప్పుడు వీడిని ఎలా కొట్టడం అండి? అందుకే దేవతలకు దేవుడైన నారాయణుడు నరరూపంలో వచ్చి కొట్టాడు. అందుకే మంచి ప్రణాళిక వేసుకొచ్చాడు. నరరూపంలో రావడం వల్ల మనకు బెనిఫిట్ అయింది. ఎందుకంటే మనందరం మానవులం కదా. మానవ రూపంలో రావడం వల్ల విష్ణువు మనకు దగ్గరైపోయాడు, రాముడు మనకు దగ్గరైపోయాడు, కృష్ణుడు మనకు దగ్గరైపోయాడు. ఎందుకంటే మాటలిక మనసుకందని నారాయణుడు ఆ రూపాల్లో రావడం వల్ల మనకు దగ్గరై మనల్ని ధన్యుల్ని చేశారండి. ఇక్కడ అలా వచ్చినటువంటి వాడు ఆ నరత్వాన్ని చివరి వరకు ఉగ్గబట్టుకున్నాడు. ఆయనకు కూడా తనలో ఉన్న విష్ణుత్వం దాచిపెట్టుకుందామని ఎంత ప్రయత్నిస్తాడో, బయటపడితే రావణుడు చావడు. అందుకే నరుల్లా ప్రవర్తిస్తూ వస్తున్నాడు. ఇలా నువ్వు నరుల్లా ప్రవర్తిస్తూ ఉంటే వాడిని కొట్టలేవు. విష్ణువులా ప్రవర్తిస్తే కొట్టడం కష్టమే, ఎందుకంటే వాడికి ఏవో వరాలు ఉన్నాయి. అందుకు నరుల్లో ఉన్న నారాయణత్వాన్ని ఆదిత్య హృదయం అనే ఉపదేశంతో అగస్త్యుల వారు బయటకు తీశారండి. అప్పుడు రామచంద్రమూర్తి కొట్టాడు. ఆ తర్వాత రాముడు వచ్చిన పని పూర్తయిపోయింది. రావణ వధ కోసమే కదా ఆయన నరత్వం చూపించాడు. అప్పుడు అసలు విశ్వరూపం అప్పుడు చూపించాడు. అది అందరికీ కనబడలేదు, దేవతలకు మాత్రమే కనబడింది. అందుకే బ్రహ్మదేవుడు చేసిన స్తోత్రంలో విశ్వరూప వర్ణన ఉన్నది. పద్మపురాణంలో ఇదే సన్నివేశంలో అయితే పురాణం దగ్గర దాచిపెట్టరు. రాముడంత నటించాడు, వాల్మీకి అంత నటించాడు, ఇది తెలుసుకోండి. ఇక్కడ రాముడు మానవుడు వలే ప్రవర్తిస్తూ వచ్చాడు కనుక వాల్మీకి కూడా మానవుని వలే రచన చేసుకుంటూ వచ్చాడు ఆయన. పురాణం అయితే బయట పెట్టేస్తుంది, అందుకే పురాణాలు మనకు సహకరిస్తాయి. అక్కడికి వచ్చిన పద్మపురాణంలో రామచంద్రమూర్తి విశ్వరూపం చూపిస్తాడు. అప్పుడు విశ్వరూప స్తుతి అని బ్రహ్మదేవుడు చేసింది పద్మపురాణంలో ఉన్నది. ఇక్కడ వాల్మీకి రామాయణ యుద్ధకాండంలో బ్రహ్మదేవుడు చేసిన స్తోత్రంలో కూడా అదే విషయం దాగి ఉన్నది. మొత్తానికి రాముడు విశ్వరూపుడే. ఆ విశ్వరూపాన్ని ధ్యానించడం కోసం అద్భుతమైన శ్లోకాలు మనం రామకర్ణామృతం ఆధారంగా చెప్పుకుంటున్నాం. కూడా అద్భుతమైన విశ్వరూపం అది ఎక్కడ అంటే, మందారమూలే మణిపీఠ సంస్థం సుధాప్లుతం దివ్య విరాట్ స్వరూపం సబిందు నాదాంత కళాంత తుర్యమూర్తిం భజేహం రఘువంశరత్నం. ఇది మంత్రశాస్త్ర రహస్యాలతో రచించారు. ఇందులో చాలా శ్లోకాలు మంత్రశాస్త్రం తెలిస్తే కానీ తెలియవండి. అలాంటి మర్మంతో కొన్ని శ్లోకాలు ఉన్నాయి. అందులో బిందు నాదాంత కళాంత తుర్య, బిందు నాదము, నాదాంతము, కళాంతము, తురీయమును మాటలు వేశారు. బిందువు అనగానే భ్రూమధ్యస్థానం దాటిపోయాం, నాదాంతం అనగానే తల కొన వరకు వెళతారు, కళాంతం అనగానే సహస్రార మధ్యంలోకి వస్తారు. అక్కడుండేది తురీయం. తురీయం అంటే అకార ఉకార మకారాలకు అతీతం. అదేవిధంగా బ్రహ్మగ్రంథ విష్ణుగ్రంథ రుద్రగ్రంథ భేదముల తర్వాత ఉండే స్థితి అంతటి కలిపి సబిందు నాదాంత కళాంత తుర్యం. ఆ స్వామి ఎక్కడున్నాడంటే అమృతంతో తడిచిపోతున్నట్ట, సుధాప్లుతం. ఇది ధ్యానిస్తే చాలండి, అపమృత్యు అకాల మృత్యువులు పోతాయి.
మందారమూలే కల్పవృక్ష మూలంలో మణిపీఠంలో కూర్చున్నాడు, అమృతంతో తడిసిపోతున్నాడు. అలా చూడగా 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 దివ్య విరాట్ స్వరూపం, మహావిరాట్ స్వరూపంగా గోచరిస్తున్నాడు అంటూ స్వామి యొక్క విశ్వరూపాన్ని విజృంభించి చూపిస్తున్నారు ఇక్కడ. బహోరుపాధోదర వక్త్రలోచనం దీప్త ప్రచండానల దుర్నిరీక్షం అశేష బృందారక నాగగోచరం భజామితే రాఘవ విశ్వరూపం, భజామితే రాఘవ విశ్వరూపం సహస్రనేత్రానన పాదబాహుం అనంతవీర్యం రవికోటితుల్యం సకృత్ సచ్చందనాలంకృత దివ్యదేహం భజామ్యహం తేచ్యుత విశ్వరూపం, భజామ్యహం తే అచ్యుత విశ్వరూపం. బహూరు పాదోదర వక్త్రలోచనం, అనేక పాదములతో, అనేక ఉదరములతో, అనేక హస్తములతో, అనేక వదనములతో, అనేక లోచనాలతో ప్రకాశిస్తున్నవాడు. అనేకమంటే అనంతం అనంతం. అందుకే సహస్రనేత్రానన పాదబాహు, సహస్రాక్ష సహస్రపాత్ అని చెప్పినట్లుగా అనంతమైనటువంటి స్వరూపాలతో గోచరిస్తున్నాడు. పైగా కాంతులు ఎలా ఉంటే దీప్త ప్రచండానల దుర్నిరీక్షం, మహాప్రకాశవంతమైనటువంటి ప్రచండాగ్నుల వలె భాసిస్తున్నవాడు. ఆ శరీరమునందు అశేష బృందారక నాగగోచరం, అనేక మంది దేవతలు, సిద్ధులు, చారణులు, గంధర్వులు, యక్షులు, అలాగే ఏకాశరుద్రులు, ద్వాదశాదిత్యులు, అష్టవసువులు, అశ్వినీ దేవతలు, సమస్తమైన భువన భాండములు, పృథ్వీ, సముద్రము, గగనము, తారకలు, గ్రహాలు, నక్షత్రాలు సర్వము ఆయన యందే గోచరిస్తున్నాయి. వీటన్నిటికీ శక్తినిస్తూ ఆయన ఉన్నాడు. ఊరికిన ఆయన యందున్నాయా? సముద్రంలో ఉన్న ప్రతి కెరటంలో సముద్ర శక్తి ఉన్నట్లు పరమాత్మ యందున్న సమస్త విశ్వమనందు పరమాత్మ శక్తి అయి ఉన్నది. కనుక విశ్వరూపుడుగా చూస్తూ అనంత వీర్యం రవికోటి తుల్యం, కోట్ల కొలది సూర్యులు ప్రకాశంతో సమానమైనటువంటి వాడు, స్రక్చందనాలంకృత దివ్యదేహం. అలాంటి విశ్వరూపుడైన రాముడు చందనము, పూలమాలలు మొదలైన వాటితో ప్రకాశిస్తున్నాడు. అలాంటి విశ్వరూపాన్ని నేను నమస్కరిస్తున్నాను అంటూ విరాట్ రూప వర్ణన అద్భుతంగా చేశారు ఇక్కడ శంకర భగవత్పాలు వారు రామకర్ణామృతంలో. ఇలాంటి విరాట్ రూపాన్ని మనం నమస్కరించుకున్న తర్వాత స్వామి పాదపద్మాలు నమస్కరిస్తున్నారు. ఒక్క పాదముల్ని 2 శ్లోకాలు చెప్తున్నారు. రామపాదం నిన్ననే చెప్పుకున్నాం, పాద ప్రభావం అహల్యకు తెలుసు, నిన్ననో మననో చెప్పుకున్నాం కదా. అలాంటి పాదాలను నిరంతరం ధ్యానించాలంటే అవి ఎలా ఉంటాయో తెలియాలి కదా. అందరి పాదాల్లో ఉండవు. రామపాద, కృష్ణ పాదాలు, విష్ణు పాదాలవి. విష్ణుమూర్తి పాదాలకి కొన్ని పవిత్రమైన దివ్య చిహ్నాలు ఉంటాయి. అవన్నీ రామపాదాల యందు గోచరిస్తుంటాయి. ఆ పాదాలను ఇప్పుడు ధ్యానిస్తున్నాం. అనర్ఘమాణిక్య విరాజమాన శ్రీ పాదుకాలంకృత శోభనాభ్యాం అశేష బృందారక వందితాభ్యాం నమో నమో రామ పదాంబుజాభ్యాం. రామ పాద పద్మములు అంటారు. ఈ పద్మాలు ఎంత గొప్పదంటే ఇవి తాకగానే పాదుకులు సింహాసనం ఎక్కాయి. ఇది తెలుసుకోండి. ఇక్కడ భరతుడు అక్కడికి వచ్చినప్పుడు రాముడిని తిరిగి రమ్మన్నాడు అయోధ్యకి. నేను రానన్నాడు. ఆయన చేసేదేమీ లేక తాను రాముడి కోసం తెచ్చిన పాదుకులు రాముడి దగ్గర పెడితే రాముడు ఆ పాదుకులు ఒకసారి తొడుక్కుని పాదాలు తీశాడు. పాదస్పర్శ వల్ల పవిత్రమైన ఆ పాదాలని ఇంకా నేల మీద పెట్టకుండా నెత్తి మీద పెట్టుకున్నాడు భరతుడు. పెట్టుకుని కళ్ళ అశ్రువులు రాలేయండి. రామచంద్రమూర్తి పాదుకులు నాకు లభించాయి. ఇవి రామునికి ప్రతినిధులు కనుక రాముని బదులు రామ పాదుకులు నాకు లభించాయి అని నెత్తి మీద పెట్టుకుని శత్రుఘ్నుణ్ణి ఇలా చూస్తున్నామేంటి, ఆర్యుని పాదుకులు నా శిరస్సుపై ఉన్నాయి, గొడుగు పట్టు వాటికి. ఆ పరివారాలకు చెప్తున్నాడు, వింజామరులు వీచండి దీనికి అంటూ నెత్తి మీద పెట్టుకున్న పాదాలు అయోధ్య వరకు తీసుకువచ్చి రాముడు లేని అయోధ్యలో ఉండలేక నందిగ్రామానికి వెళ్ళి అక్కడ ఆ పాదుకులకు పట్టాభిషేకం చేసి ఆ పాదుకులే రాజ్యమేలుతున్నాయని భరతుడు అక్కడ ఉంటూ ఉన్నాడు. అలాంటి పాదుకులకు అంత విలువ ఏ పాదపద్మముల వల్ల వచ్చిందో ఆ పాదపద్మాలకు నమస్కారం. అయితే రాముడు తిరిగి వచ్చినప్పుడు పాదుకులు వేసుకున్నాడు. ఆయన పట్టాభిషిక్తుడయ్యాడు. ఇప్పుడు పాదుకులపై ఉన్న పాదాలు చూసేటప్పుడు ముందు పాదుకులు, తర్వాత పాదములు. ఏ పాదుకాంత దీక్ష స్ఫురిస్తే సంతోషమే. పాదుకులు, పాదాలు. పాదుకులు ఎలా ఉన్నాయంటే బంగారు పాదుకులు. వాటికి అనేక మణులు పొడిగారు. ఆ మణులతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి బంగారు పాదుకులు. అనర్ఘ మాణిక్య విరాజమాన శ్రీ పాదుకాలంకృత శోభనాభ్యాం. అలాంటి పాదుకలు ధరించినటువంటి అందమైన పాదాలు అశేష బృందారక వందితాభ్యాం, సమస్త దేవతల చేత నమస్కరింపబడేటటువంటి నమో నమో రామ పదాంబుజాభ్యాం. ఆ అరిపాదాల్లో చిహ్నాలు కనబడుతున్నాయి. అసలు పాదముల పొందికే అద్భుతం అండి.
ఆ బొటన వేలు నుంచి మిగిలిన వేళ్ళు ఎంత అందంగా ఉండాలో అంత అందంగా ఉన్నాయి. ఆ లేత ఎరుపు కాంతులతో ప్రకాశిస్తూ ఉన్నాయి. పైగా కాలి కొనగోళ్ళు ఉన్నాయి, స్వచ్ఛముగా స్ఫటికంలా చంద్రకాంతితో భాసిస్తూ ఉన్నాయి. ఇక చిహ్నాలు, పాద చిహ్నాలు ధ్వజాంబుజ ఛత్ర రథాంగ శంఖ దంభోళి పాశాంకుశ మత్స్య చిహ్నం బ్రహ్మేంద్ర దేవాది కిరీట కోటి సంఘృష్ట పాదాంబుజ యుగ్మమీడే అని 2 శ్లోకాలు 2 పాదాల మీద రచించారు. ఆ పాదముల మీద ఉన్న చిహ్నాలు వర్ణిస్తున్నారు వరుసగా. అవి ధ్వజము అంటే జెండా, జెండా ఒక చిహ్నము, పద్మములు, ఛత్రము మొదలైన చిహ్నములు. ధ్వజ అంబుజ ఛత్ర, రథాంగం అంటే చక్రము, శంఖము, అదేవిధంగా వజ్రాయుధము, పాశము, అంకుశము, మత్స్యము అంటే చేప. ఈ చిహ్నములు కలిగినటువంటి ఆ పాదములకి బ్రహ్మాది దేవతలు నమస్కారం చేస్తున్నారు. వాళ్ళు నమస్కరిస్తున్నప్పుడు వారి కిరీటాలపై ఉన్నటువంటి మణుల కాంతులు ఆ పాదాల మీద పడుతున్నాయి. వాటితో ప్రకాశిస్తున్న రామచంద్రమూర్తి యొక్క పాదపద్మాలకు నమస్కరిస్తున్నాను అని చూపిస్తున్నారు. ఈ రోజున రామ మంత్రవైభవం చెప్పుకున్నాం. బాలరామమూర్తిని, అదేవిధంగా సభాభవనంలో మార్తాండ స్వరూపంగా ఉన్న మధ్యాహ్న రాముణ్ణి, సాయంకాల రాముణ్ణి కూడా దర్శించుకున్నాం. అటుపై బాలరాముడితో పాటు విశ్వరూపరాముడిని దర్శించుకుని ఇప్పుడు రామ పాదపద్మాలకు నమస్కారం చేసుకున్నాం. ఇంకెన్ని రాముళ్ళు ఉన్నారో, ఎన్ని రాముళ్ళు గురించి చెప్పుకోవాలన్నా ఇంకొక రోజు ఉంది మనకి. రేపటి రోజు ప్రవచనంలో భాగంగా రామకర్ణామృతంలో దర్శించేటటువంటి రాములు ఎందరున్నారో చూద్దాం. సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. స్వస్తి. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మకి, శ్రీరామచంద్ర పరబ్రహ్మకి, శ్రీరామచంద్ర పరబ్రహ్మకి, శ్రీరామభక్త హనుమాన్కి, శ్రీరామభక్త హనుమాన్కి, శ్రీరామభక్త హనుమాన్కి. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర.